లోపు షార్ట్ నోటీస్లో ఇక్కడికి విచ్చేసిన 3 జిల్లాల నాయకులకు, సభ్యులకు, మహిళలకు, పెద్దలకు అందరికీ అజ్ఞానం నశించాలి. రావడం వల్ల అక్షరం అన్నది స్వరం అన్నది వచ్చింది. స్వరం వచ్చిన తర్వాతనే మృగయుగంలో ఉన్నప్పుడు ఒక మృగం మనల్ని వేటాడేటప్పుడు అరే నువ్వు అలారా, అరే నువ్వు విలారా, అరే నువ్వు అటు తిరుగు, నువ్వు ఇటు తిరుగు అనడానికి భాష కారణం. దానికి ఈ స్వరపేటిక కారణం. ఇవి 2 కారణాల వల్ల మనిషి మొత్తం టోటల్ జీవరాశుల మీద పెత్తనం చెలాయిస్తున్నాడు. ఇది కరెక్ట్ అయిన ప్రశ్న. ఎవరైనా రాంగ్ అని చెప్తే చెప్పండి. అంటే ఆ వాయిస్ వచ్చింది కరెక్ట్, అంటే ఎట్లా వచ్చింది వాయిస్ ఇది లేకపోతే అభివృద్ధి క్రమంలో ఏళ్ళు కూడా ఇట్లా ఉన్న ఏళ్ళు ఇట్లా మారిపోయింది. మనం ఏదన్నా సాధించడం అంటే దీంతో ఇది కూడా ఎప్పుడైతే వచ్చిందో అన్న మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ కూడా కొన్ని వాస్తవానికి దగ్గరగా ఉండటం వల్ల దానికి బాగా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఇప్పుడు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వైపు నడవాలని నిశ్చయించుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు సైదులు. నేను దేవరకొండకి వెళ్ళి వచ్చినాను, మీటింగ్ ఉందని వచ్చాను. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు మహేష్. నేను ఇక్కడ ఖైరతాబాద్ ప్రేమ్నగర్లో ఉంటున్నాను. నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా చేస్తాను. జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు పవన్. నా సూర్యాపేట జిల్లా. నేను సూర్యాపేట జిల్లా ఆర్గనైజింగ్ ఎంఎన్ఎస్ సెక్రటరీ. ఎల్బీనగర్లో యాస్పిరెంట్ లాగా ఉంటున్నాను. ఈరోజు మీటింగ్ అని తెలిసేసరికి మధ్యాహ్నం నుండి ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ. నా పేరు గంగమ్మల్లు. నేను డైరీ ఫారంలో ఉంటాను. నా పేరు రాజేష్ అన్న. నేను మాది ఖమ్మం, కానీ ఇక్కడే రామంతపూర్లో ఉంటున్నాం, హైదరాబాద్ రామంతపూర్లో. వెటనరీస్ గారిని ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాం, కానీ కలవలేకపోయాం. దగ్గర 3 years 4 years నుంచి సిగ్నేచర్ స్టూడియోలో ఎప్పుడైతే ఆయన ఇంటర్వ్యూ చేసామో అప్పటి నుంచి ఆయనకు పెద్ద ఫ్యాన్గా అయిపోయాను. ఆలోచన చాలా బాగున్నాయి. మన ఆలోచన కూడా ఇవే కదా, కలవాలనుకున్నాం కానీ ఎప్పుడు సందర్భం రాలే. నేను ఇక్కడ హైదరాబాద్ ఉంటా, పెయింటింగ్ వర్క్ చేస్తున్నా. అన్నం పెద్దామని, అన్నం చూడాలని వచ్చింది. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు గోరట్ల శివరాం ప్రసాద్. నల్గొండ జిల్లా నుంచి వచ్చాను. నేను గత 3 years నుంచి నా బయలు నరేష్ అన్న గారిని సోషల్ మీడియాలో ఫాలో అప్ అవ్వటం అనేది చేస్తున్నాను. రెగ్యులర్గా ఒకసారి ఫోన్ చేయటం జరిగింది. అప్పుడప్పుడు వీడియోలు అవన్నీ చూడటం వల్ల భావజాలాలు నచ్చి ఇదే ఫస్ట్ టైము నిన్న నల్గొండ నుంచి పని మీద హైదరాబాద్కి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి రావటం జరిగింది. అయితే ఈరోజు మీటింగ్ ఉంది కాబట్టి అందరినీ కలిసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. జై భీమ్. మై సెల్ఫ్ పవన్ చెప్పు. నా పేరు పవన్ చెప్పు. సో నాకు బైనరేషన్ ఒక 6 సంవత్సరాల క్రితం నుంచి తెలుసు. ఆమె స్ట్రక్చరల్ ఇంజనీర్ అవుతున్నాను. ఇది 2వసారి అన్నని కలుసుకోవడం. అలాగే నా ఆలోచనలు, అన్న ఆలోచనలు అంటే మొదటి నుంచి నేను పెరియర్ అభిమాని గత 10 ఏళ్ళ నుంచి. సో నా ఆలోచనలు, అన్న ఆలోచనలు చాలా దగ్గరగా ఉన్నాయి. అందుకే ఈ సంఘంలో కొనసాగుతూ ఈ సంఘానికి మనవంతుగా ఏదైనా సాయం చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది ఈ మీటింగ్కి. నేను ప్రస్తుతం హైదరాబాద్ కొండాపూర్లో ఉంటాను. జై భీమ్, జై ఇన్సాన్. నేను యూట్యూబ్లో చూసి బైనరీస్లో వెళ్తామని వచ్చిన మీటింగ్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను, నాంపల్లి. థ్యాంక్ యూ. జై భీమ్, జై ఇన్సాన్. మాది రాయలసీమ, కర్నూలు డిస్టిక్, ఆదోని. మై విలేజ్ కమ్మర్చేడు. నేను ఇక్కడ ఎల్బీ నగర్లో యాక్టివ్ ఫైబర్ ఇంటర్నెట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాను. అన్ననే మేము బొంబాయికి టూర్కి వచ్చాము. బొంబాయి సావిత్రిబాయి యాత్రకు వచ్చాము. 3 వచ్చాము. మా ఊరు నుంచి అంబేద్కర్ భావజాలం కలిగి అందరూ ఉండాలని. జై భీమ్. జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు లక్ష్మీప్రసాద్ గట్టిగుల్లా. నాది యాక్చువల్గా ఖమ్మం జిల్లా. నేను ప్రస్తుతం మల్లాపూర్, నాచారం మల్లాపూర్లో ఉంటా. నాది చిన్న బ్యాగుల బిజినెస్ ఉంది. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక సప్లై చేస్తుంటా. నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి కూడా రాముడు, కృష్ణుడు అనేది మాకు తెలియదు. ఓన్లీ ఉప్పలమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ ఇవి దేవతలు తప్ప నాకు వేరేది తెలియదు. ఆటలు కోసుకోవడం, నలుగురు పిలవడం, పెట్టడం, ఆ కాన్సెప్టే తెలుసు నాకు. సో నేను ఆ కాన్సెప్టుల నుంచి అందరిని చూస్తున్న ఆ క్రమంలో ఇదంతా ఏదో బిజినెస్ టైప్లో నడుస్తుందని నేను అప్పుడు గమనించి అదే రూట్లో నడుస్తున్నా. ఎవరు కూడా పోయి మొక్కడం, చేయడం లాంటివి ఏది కూడా నేను చేసేటోని కాదు. ఆ క్రమంలో నేను హైదరాబాద్ వచ్చినాక ఒక మిత్రుడు వచ్చి, అరే నీలాంటి పర్సన్ ఇంకొక అతను ఉండు, నీకు తెలుసా ఇలాంటి సంఘటన జరుగుతుందని ఆయన చెప్పడంతో నేను అప్పుడు యూట్యూబ్లో చెక్ చేయడం, అంటే అసలు ఇట్లాంటి ఒక 5-6 మందిని చూసిన.
రమేష్ గారు కావచ్చు, ఆ తర్వాత ఇట్లా ఒక 10 మందిని చూసినాక తర్వాత బైరి నరేష్ గారు అంటే మన ఏజ్కి తగ్గట్టు ఉన్నారు, మన ఇద్దరి హావభావాలు దగ్గర ఉన్నాయి, అందరినీ కలిపే విధానం చూసి మనకు సరైన వ్యక్తి అని చెప్పేసి అన్నతో కలవడం జరిగింది. ఇంతమంది కుటుంబాన్ని ఇచ్చిన నరేష్ అన్న కూడా థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ జై ఇన్సాన్. నా పేరు మోహన్. నేను ఇంకో 15 నుంచి 20 నిమిషాల్లో బైరి నరేష్ గారికి 10 నిమిషాలు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత పరిచయాలను చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కడి నుంచి మీ దగ్గర నుంచి మొదలు పెట్టండి. మీరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, హైదరాబాద్లో ఎక్కడ ఉన్నారు, ఏంటి, మీ వృత్తి ఏంటి, ఆ విధంగా అలా పరిచయం చేసుకుంటూ ఇలా వస్తాం. ఆలోపు మన నరేష్ అన్న గారు వస్తారు. ఆ తర్వాత మన అసలు కార్యక్రమం మొదలవుతుంది. సమయం వృధా కాకుండా ఈ పని అయిపోయినందుకు మనం ఈ పనిలో నిమగ్నం అయిపోతే మనకి సమయం వేస్ట్ కాకుండా ఉంటుంది. వ్యక్తిగత పరిచయాలు లేరు మీరు ఖాళీ అయ్యారు. ఏంచాలి ఓరి రంగారెడ్డి పోవాలిగా. రంగారెడ్డికి అక్కడ గజ్జ కూర్చోరు. ఆ పేపర్ అందరు పేర్లు రాసుకొని ఫోన్ నంబర్ రాసుకొని పరిచయం చేసుకొని రారు. అంతే పో రంగారెడ్డి ఆడిపోరి. మేడ్చల్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళ మేడ్చల్ ఎవరున్నారు ఇక్కడ? మేడ్చల్ ఇక మీరు గాడి పోయి కూర్చోరు. మీరు అడిగిపోరు. ఫస్ట్ మేడ్చల్లో అడిగిపోరు. ఇక మీకు ఒక పేపరు, ఇక ఒక పెన్ను, ఇక మిగిలిన వాళ్ళు దగ్గర రారు. మనం హైదరాబాద్ వాళ్ళను వేరే జిల్లాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అంతేనా? రైట్. వాళ్ళు వచ్చేలోపు మీరు పరిచయ కార్యక్రమం అయిపోద్ది. వేరు జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు శైలి పట్టుర్రు. ఒకసారి మీరు గంత దూరంకి వెళ్ళి ఎందుకు వచ్చిల్లు అసలు? వేరు జిల్లాలో ఎవరెవరు? ఓకే, ఫస్ట్ మీరు పరిచయం చేసుకోరు. ఏడికి వెళ్ళి వచ్చిర్రో, ఏ జిల్లా నుంచి వచ్చిల్లో. మూఢనమ్మకాల పైన కృషి చేస్తూ మూఢనమ్మకాల చట్టం కోసం కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తూ ఇవి అన్నీ నమ్మకూడదు అని చెప్పేసి సొసైటీలో అవేర్నెస్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఆయన ఒక అంటే శాస్త్రీయ విధానాన్ని అగ్రికల్చర్ పైన కావచ్చు, వాటిపైన కావచ్చు చెప్పినటువంటి వ్యక్తి. సో కాబట్టి ఆయన అనేక కోణాల్లో ఆయనని మనము స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఆయన యొక్క కార్యాచరణ ఎలా ఉండింది అనే దాన్ని మనము స్ఫూర్తిగా తీసుకొని మనం అతనిలాగానే ఏంటి అని అంటే మన దేశంలో సైన్స్కి కానీ శాస్త్రీయ ఆలోచనకి కానీ ప్రధానమైనటువంటి భూమిక ఇవ్వకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి మనలాంటి వాళ్ళకి కలిగి ఇక్కడ కూర్చొని కాసేపు అందరం ఒకలాంటి ఆలోచన విధానం ఉన్న వాళ్ళని మాట్లాడుకోగలిగే స్వేచ్ఛ కూడా ఇక్కడ మనకు లేకుండా పోతూ ఉన్నది. సో అలాంటి పరిస్థితుల్లోనే మన నరేంద్ర దబోల్కర్ గారు హత్యగావించబడడం జరిగింది. సో అయినప్పటికీ కూడా అలాంటి ఆలోచనలు భగత్ సింగ్ చెప్తే నేను ఒక్కరిని చంపేస్తే 100 మంది పుట్టుకొస్తారు అన్నట్టుగా తనలాంటి ఆలోచన విధానం ఉన్న వాళ్ళం ఈరోజు మనం ఇంతమంది ఇక్కడ ఐక్యమైనాము. సో దానికి ప్రధాన వారధిగా మనకు బైరి నరేష్ గారు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. సో మనం దేనికి కూడా మనం నిజాన్ని చెప్తా ఉన్నాము, మనము నిజం కోసం పోరాడుతూ ఉన్నాము. అబద్ధపు జీవితంలో అబద్ధాల మీద చెలరేగుతూ ఉండే తమ్ముడు కూడా కూర్చో. ఇప్పుడు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి? 4 ప్రోగ్రాంలు. ఒకటేమో పరిచయ కార్యక్రమము పూర్తి అయ్యింది అనుకుంటున్నాను. పరిచయ కార్యక్రమం మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాదు వివిధ జిల్లాల్లో నుంచి వచ్చిన వాళ్ళం పరిచయ కార్యక్రమం ఏకకాలంలో పూర్తి చేశాం.
ఒకటి అయిపోయింది. మేడ్చల్ రంగారెడ్డి జిల్లా వాళ్ళతో ఫోటో దిగడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి ఉస్మానియా ఉద్యమాల గడ్డ వేదిక మీద వాళ్ళ తొలి అక్షరాలను దిద్దుకునేటువంటి అక్షరాభ్యాసానికి ప్రత్యామ్నాయంగా జ్ఞాన ప్రారంభ దినం ఏంటిది జ్ఞాన ప్రారంభ దినాన్ని ఈరోజు వాళ్ళు ప్రారంభించుకోబోతున్నారు. ఆ ఇద్దరు కూడా వాళ్ళ భార్యాభర్తలు వాళ్ళ పిల్లలతో వచ్చారు. వాళ్ళకి అక్షరాభ్యాసం చేపిద్దామా? ఒకరికేమో పోరాటాల గడ్డ ఓయు అని దిద్దిపిద్దాం, ఒకరికేమో జ్ఞాన మార్గం జ్ఞానం వర్ధిల్లాలని జై భీమ్ అని దిద్దిపిద్దాం. ఓకేనా? జై భీమ్ లేకపోతే జై ఇన్సాన్, ఇద్దరికి జై భీమ్ జై ఇన్సాన్ అనే నినాదాలు వాళ్ళకి అక్షరాలు పెట్టిద్దాం. ఓకేనా? అక్షరాభ్యాస కార్యక్రమం, పరిచయ కార్యక్రమం అయిపోయింది. మూడోది ఆలోచన పండుగ అంటే ఏంటి, నరేంద్ర దబోల్కర్ ఏం చేశాడు, మనం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏం చేయాలనేది ఇంకో కార్యక్రమం. చివరిది గ్రూప్ ఫోటో. అయితే గ్రూప్ ఫోటోని ఇప్పుడు ఇమీడియట్గా దిగడం మంచిదేమో, కొంచెం వెళ్తురు పోతే మిస్ అయిపోతాం. నిజానికి ఈ గ్రూప్ ఫోటో మనము ఎక్కడ దిగాలి, ఆర్ట్స్ కాలేజీ ముందు దిగాలి, మెట్ల కాడ. నేను 60 మంది నుంచి 80 మంది వస్తారని చెప్పాను. నా పోస్ట్లో చదివారా మీరు? 60 నుంచి 80 అయ్యారా? మరి మేడ్చల్లో ఎంతమంది అయ్యారు? మీరు 18, మీరు రంగారెడ్డి 20. పిహెచ్డి స్కాలర్గా సైన్స్లో అడుగు పెట్టినటువంటి మన సిహెచ్ నగేష్ను కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. తమ్ముడు బాటనీలో ఇదే యూనివర్సిటీలో పిహెచ్డి ఆల్రెడీ జాయిన్ అయిపోయాడు. 2వ ర్యాంక్ వచ్చింది ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఈ యూనివర్సిటీకి. నా స్టూడెంటు, మా ఊరే. అంటే నేను చిన్నప్పుడు దిద్దిపించిన కాబట్టి నా స్టూడెంట్ అని చెప్తున్నా. వర్ణాసుర నువ్వు కూడా నా స్టూడెంట్ వేరా? ఎందుకంటే వాడికి 5 రోజులు 90 గంటలు చదువు చెప్పలేదా? సో అలాగే మేడ్చల్ జిల్లా నుంచి భూమిగారి చంద్రశేఖరు, తాను లేకపోతే అక్కడ నుంచి మన్య ప్రశాంత్, ప్లీజ్ సీనియర్ నాయకుడు మన్య ప్రశాంత్. అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి వెళ్ళి మన గనిమల్ల శ్రీరాములన్న, లేదంటే కార్యదర్శి కనకన్న, లేదంటే అక్కడి నుంచి విచ్చేసినటువంటి ఆకుల బాబురావు అన్న, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. అలాగే సూర్యాపేట జిల్లా అధ్యక్షులు అంజన్న రావాల్సిందిగా కోరుతున్నాను. అంజన్న, ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఎవరైనా ఉన్నారా? జిల్లా అధ్యక్షులు, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తమ్ముడు పొలుమూరు రాజు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రారల్ల నాగరాజు అన్న ఎక్కడున్నా వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. అలాగే సంగారెడ్డి కార్యదర్శి తమ్ముడు నరేష్ రావాల్సిన, మతాంతర పెళ్లి చేసుకున్న నరేందర్ రావాలని కోరుతున్నాను. అలాగే కేంద్ర కమిటీ సభ్యులు చక్కర్ల నీలకంఠం అన్నను కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా వేరే జిల్లాల ముఖ్య నాయకులు ఎవరైనా వచ్చారా? వంకాయల శేఖర్ అన్న కరీంనగర్ జిల్లా నుంచి వచ్చాడు. అలాగే నిజామాబాద్ నుంచి వెళ్ళి అన్న ప్లీజ్ దేవిదాస్ అన్న వేదిక మీకు రావాలి. సిద్దిపేట జిల్లా కార్యదర్శి నర్ర కళాధర్ అన్న కూడా వేదిక మీకు రావాలి. కడుగు మనం వెనుకకేద్దాం. అలాగే యూత్ సెక్రటరీ ప్లస్ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్ముడు గోమాస సందీప్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఆసిఫాబాద్ జిల్లా నుంచి వెళ్ళి కార్యదర్శి పెరుగు గౌతమ్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వనపర్తి జిల్లా యూత్ మన యూత్ బోరబండ బ్రాండ్ అంబాసిడరు వరుణాసుర వేదిక మీదకి రావాలి. అలాగే నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాండు తమ్ముడు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరూ ముఖ్యమైన లీడర్లు అందరూ వచ్చిరుగా. సో దీనిని అందరు ఒక్కసారి ఇలా పట్టుకొని చూపించి ఓపెన్ చేద్దాం ఆ లాస్ట్ నుంచి. ఓకే, అంటే ఒలింపిక్ జ్యోతి లాగా అన్నట్టు అది. జ్ఞానం వర్ధిల్లాలి, మనిషి వర్ధిల్లాలి, మనందరి ఆలోచన విధానం వర్ధిల్లాలి. ఎంఎన్ఎస్ జిందాబాద్. జ్ఞానం వర్ధిల్లాలి, మనిషి వర్ధిల్లాలి. హలో, వరంగల్ నుంచి మేకల సురేష్ అన్న. ల్యాండ్స్కేప్
ల్యాండ్స్కేప్ పార్క్. యా ప్లీజ్. ఖమ్మం జిల్లా మీరు ప్రియాంక నాయక్, ఆంగోత్ ప్రియాంక నాయక్, ప్లీజ్ ప్లీజ్. యా ప్లీజ్. యా ఇప్పుడు ఓపెన్ చేద్దామా ఫ్రెండ్స్? అసలు ఇదేంటో సస్పెన్స్ కదా, రైట్ ప్లీజ్. గెస్సింగ్ వద్దు. సో మన సంఘం ఈ రోజు నుంచి రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. రండి రండి పట్టుకో దాదా, అందరూ ఒక్క చెయ్యి ఇట్లా వెయ్యరాదు, అందరూ ఒక చెయ్యి ఇట్లా వెయ్యిర్రి, ఇటొక్క చెయ్యి అందరూ అలా. అట్లా కాదు, మనం ఇట్లా పట్టుకుంటే ఇక ఇట్లా పట్టుకుంటారు అంతే. మీరు చెయ్యాలి ఇటు వెయ్యిర్రి, రైట్. వర్ధిల్లాలి మెల్లగానండి, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, కొనసాగిద్దాం బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ల ఆలోచన విధానాన్ని. ఎంఎన్ఎస్ జిందాబాద్ జిందాబాద్. కొనసాగిద్దాం మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమాన్ని. జై భీమ్ జై ఇన్సాన్. సో హ్యాపీగా అందరం. మీది ఏ సంఘం అంటే రిజిస్టర్డ్ రాజ్యాంగబద్ధమైన సంఘం, ఓకేనా? అతి త్వరలోనే దీనికి ఒక అకౌంట్ కూడా తీసే బాధ్యతని వెంకటేష్ తమ్మునికి ఇచ్చాను. మీరందరూ రెండున్నర సంవత్సరాలు, ఓకే. ప్రత్యామ్నాయ సంస్కృతిలో భాగంగా ఏమేమి ఉత్సవాలు జరుపుకోవచ్చో పదే పదే అడుగుతూ ఉంటారు. ఇలా పిల్లలు ఊహాశక్తి, ఆలోచన శక్తి, మాట్లాడే శక్తి, వినడము, అర్థం చేసుకోవడం వచ్చాక వాళ్ళు అక్షరాలు నేర్చుకోవడం, అక్షరాలు దిద్దడం అనే కార్యక్రమాన్ని మన ప్రాంతంలో సర్కారు బళ్ళకి ఏదో ఒక అన్నతో తమ్ముతో పంపిస్తాం. కానీ కొంతమంది ఆర్యులు ఏం చేశారంటే దీనిని పలానా దేవత దగ్గరికి వెళ్ళి పలానా చర్చి ముందు, పలానా మసీదు ముందు మన మతాచారాల ప్రకారంగానే అక్షరాలు దిద్దిపియాలని మతంతో వాళ్ళ అక్షరాలని ప్రారంభింపజేయడం మొదలుపెట్టేళ్ళు. ఈ హిందూ సోదరులు అయితే సరస్వతి మాత దగ్గరికి వెళ్ళి భాషలోనే అక్షరాభ్యాసం చేయాలనే దగ్గరికి వెళ్ళిపోయారు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ హక్కు. మరి మనకు ప్రత్యామ్నాయం ఏంటి? దాంట్లో భాగంగా ఈ సోదరులు కృష్ణన్న, నరేష్ అన్న ఇద్దరు అడిగారు. మనకి ఎప్పుడో కాచిగూడ హాస్టల్లో పరిచయం ఈ సోదరుడు, ఈ అన్న సోషల్ మీడియా ద్వారానే పరిచయము. ఆ తర్వాత మన ఉద్యమంతో ఒక అవినాభావ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్న మిత్రులు వీళ్ళు. మరి వీళ్ళ పిల్లల పేర్లు, అలాగే ఎందుకు ఈ పద్ధతిలో అక్షరాభ్యాసం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మనకు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా కృష్ణని. అందరికీ జై భీమ్. నువ్వు మాట్లాడుతూనే ఉండు. నాకు నరేష్ అన్న దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి పరిచయము. కాచిగూడ హాస్టల్కి వచ్చినప్పుడు అన్న స్పీచ్ విని చాలా ఇన్స్పైర్ అయిపోయినా. ఖచ్చితంగా అన్నేమంటే నడవాలి, అన్న ఆలోచన విధానంలో నడవాలనే ఒక అభిలాషతోటి ఈ రోజు వరకు అన్నను అనుసరించుకుంటూ జ్ఞానం వైపు ఎక్కడ ప్రోగ్రాంలు ఉన్నా ఏదున్నా చేసుకుంటూ ఉండేవాడిని. నాకు 2 పాపలు. పెద్దమ్మ పేరు స్పినోజా, ఎంఎం స్పినోజా, అంటే కార్ల్ మార్క్స్ పుట్టినరోజు ఆ రోజునే ఈమె జన్మించింది. సో ఆమె పేరు మీద అందుకే స్పినోజా అని పేరు పెట్టాను. ఈమె చిన్న పేరు అలైదా, ఎంఎం అలైదా అని పెట్టాను. అలైదా అంటే చెగువేర కూతురు పేరు అలైదా. 22లో మన హైదరాబాద్కి వచ్చింది తను. ఆమె వచ్చిన సందర్భంగా ఈమె పేరు నేను పెట్టాను. బాబు నాకు మార్చి 1కు పుట్టాడు. మొన్ననే ఒక 7-8 months అవుతుంది. ఆయన కూడా స్టాలిన్ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాను. పైకి ఎత్తుకో, తనతో దిద్దిపిద్దాం. అమ్మని వీడు చల్. ఇట్లా పట్టుకో నాన్న, పట్టుకో, నువ్వు ఎత్తుకో, పైకి ఎత్తుకోను.
ఇట్లా పట్టుకో. మీరు మంచిగా ఎత్తుకోండి. నువ్వు మంచిగా ఎత్తుకోండి. రండి చెల్లె, రండి రండి. ఉస్మానియా పోరాటాల గడ్డ వేదికగా ఈ బిడ్డ ఆ చేయబట్టుకోను, ఏం చేయబట్టుకున్నా ఏం కాదు, ఎడవ చేతి దిద్దునా ఏం కాదు. ఓకే, అందరు ఒకసారి మీరు కూడా రండి. ఆల్ ది బెస్ట్ చెప్పండి తనకి. జై భీమ్. గట్టిగాను జై భీమ్ అంబేద్కర్. ఓకే, నీ పలక వాళ్ళకి చూపించు, నీ పలక వాళ్ళకి చూపించు, ఇలా పట్టుకొని చూపించు వాళ్ళకి. జై భీమ్. వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి. విష్ ఆల్ ది బెస్ట్ తల్లి. నువ్వు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కావాలా? ఓకే అన్నా, మీరు దా ఇటు పిలువు, ఇట్రా దా. ఓకే, పలక మీ మేనమామ పలక తెచ్చిండా? ఇగో ఇక్కడే ఎందుకు ప్రారంభించాలనుకున్నాడో నరేష్ తమ్ముడు ఒక నిమిషం మాట్లాడతాడు. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నాకు అన్న సోషల్ మీడియా ద్వారానే పరిచయం. కాకపోతే అన్నను కలిసింది నేను లక్షడిపేటలో ఒక పెళ్లిలో కలిసిన. అన్నను రేంజర్ల రాయేష్ అన్న ఇద్దరిని ఒకేసారి కలుసుకున్నాను. అప్పటి నుంచి అంటే అంతకు ముందు నుంచి కూడా మా నాన్న ద్వారా దేవుడు లేడు దయ్యాలు లేడు అన్నట్టే ఉండేది. కాకపోతే నాన్నది కమ్యూనిస్ట్ భావజాలంతో ఉండేది. ఆ తర్వాతకి అన్న తోడైనాక ఇంకా బలం బాగా పుంజుకున్నది. ఆ తర్వాతకి ఇప్పటికి కూడా అమ్మ నాన్న ఇద్దరు కూడా అన్న యూట్యూబ్ ఛానల్ అంటే అన్న యూట్యూబ్ వాయిసే వింటారు, లేకపోతే రేంజర్ల రాయేష్ అన్నది వింటారు, లేకపోతే కదిర కృష్ణ గారిది వింటారు. ఎటుపడి మన భావజాలం ఉన్న వీడియోలే చూస్తూ ఉంటారు. దానికి తోడు నేను లేదు, దేవుడు లేడు, దయ్యం లేదు అన్నట్టుగా అప్పటి నుంచి కూడా ఇంకా మా ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఎప్పుడు కూడా కాకపోతే ఎంఎన్ఎస్ ఇది సమావేశాలకు కానీ ఎక్కడికి కూడా రాలేదు. కాకపోతే అన్నతోటి మాత్రం ప్రైవేట్గా చాలాసార్లు కలిసిన, అన్నని పర్సనల్గానే కలిసిన, ప్రైవేట్గానే ఉన్నా ఉద్యోగ రీత్యా. అందుకని నేను ఎప్పుడు కూడా ఇట్లా బయటికి రాలేదు. నా కొడుకు పేరు యశస్, ఆయనకు కూడా చేపిద్దాం అనుకున్నా ఇట్లనే. కాకపోతే కుదరక పరిస్థితుల ప్రభావం, అన్న టైం కూడా కుదరక చేయలేదు. నా బిడ్డకు కూడా చేపిద్దామని అనుకున్నా. ఇప్పటికీ దరిదాపుగా ఒక 4-5 నెలలు అయిపోయింది అన్నని అడిగి. అది ఈ రోజుకు కుదిరింది. అందుకని ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని చేసుకుందామని ఇక్కడ దాకా వచ్చినాం, ఎలాంగ్ విత్ ఫ్యామిలీ తోటి. అట్లనే నా కొడుకు పేరు యశస్, నా బిడ్డ పేరు యశస్వి. ఈ 2 పేర్లు కూడా బౌద్ధ ధర్మం ప్రకారం పెట్టుకొని అదే దిశలో నడుద్దామని వాళ్ళిద్దరి పేర్లు పెట్టుకొని మీ అందరితోటి ఈ మంచి పరిణామాన్ని పంచుకుందామని ఇక్కడ దాకా వచ్చినాం. ఈ అవకాశం ఇచ్చిన నరేష్ అన్నకు, సుజాత మేడం గారికి, అలాగే మన కుటుంబ సభ్యులందరికీ, మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక జై భీమ్. జై భీమ్. చిట్చల్ ఇట్రా పట్టుకో, ఇలా పట్టుకో, దిద్దు, ఇలా దిద్దు. రైట్, నువ్వు మొదటి అక్షరాలని మనిషి వర్ధిల్లాలని దిద్దుతున్నావు బిడ్డ. జై ఇన్సాన్, జై ఇన్సాన్, జై ఇన్సాన్, జై ఇన్సాన్. అందరనండి మిత్రులారా. మరి యశస్వికి విష్ ఆల్ ది బెస్ట్ చెప్పారా? ఒకసారి ఇలా పలక చూపించు వాళ్ళకి, నీ పలక చూపించు. ఇలా పట్టుకో. రైట్, దగ్గరికి సుజాత. ఓకే, జై ఇన్సాన్, జై ఇన్సాన్, జై ఇన్సాన్. ఇదిగో ఆల్ ది బెస్ట్. ఇదిగో ఇది. ఓకే అన్న, మనం ఫోటో దిగే ప్రక్రియకు. థ్యాంక్ యూ చెల్లెమ్మ. రమ్య, థ్యాంక్ యూ చెల్లెమ్మ. ఓకే, మనం నెక్స్ట్ దిగుదాం, ఇంకా టైం ఉంటుంది వీళ్ళతో. మనం గ్రూప్ ఫోటో దిగుదాం. ఇట్లనే కూర్చుంటే తమ్ముడు ఇటు వచ్చి తీస్తారా? అందరు కనిపిస్తున్నారా? జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. నమ్మొద్దు మూఢనమ్మకాలని, విజ్ఞానం వర్ధిల్లాలి,
అజ్ఞానం నశించాలి, విజ్ఞానం వర్ధిల్లాలి. అజ్ఞానం నశించాలి. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. వర్ధిల్లాలి బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానం. వర్ధిల్లాలి బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానం. జోహార్ నరేంద్ర దబోల్కర్. జోహార్ ఎంఎం కల్బుర్గి. జోహార్ గౌరీ లంకేష్. జోహార్ అమర సైంటిస్టులకు. జోహార్ సంఘ సంస్కర్తలైన అమర వీరులకు. జై భీమ్, జై ఇన్సాన్. అందరికి ఇచ్చేద్దాం, ఈ పోస్టర్లు ఆవిష్కరిద్దాం. మీరు అట్లే ఉండుర్రి. సందీప్ ఎవరెవరు ఉన్నారు? కనబడతలేరా? ఎవరున్నారు? సందీప్ దాదా బోరబండ మన బోరబండ కాదు, ఈ బోరంపల్లి బ్యాచ్. రీస్టార్ట్ చేసుకో వీడియో, తక్కువ అయిపోవాలి. వెల్కమ్ వెల్కమ్ అన్న. మిత్రులారా, ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన భీమా కోరేగాంలో మహర్ బెటాలియను బాజీరావు పీష్వా రాజ్యం మీద భయంకరమైన పోరాటం చేసి 28,000 మంది సైన్యంతో 500 మంది పోరాడి విజయం సాధించిన రోజు. అది 1817 డిసెంబర్ 26న మొదలై 1818 జనవరి 1న విజయం సాధించారు భీమా నది ఒడ్డున. సో ఆ దినాన్ని బాబాసాహెబ్ ప్రతి సంవత్సరం విజయ్ దివాస్గా తాను చనిపోయేంత వరకు జనవరి 1 నాడికి వెళ్ళేవాడు. సేమ్ అదే స్ఫూర్తిని మంచిర్యాల పూర్వ జిల్లా, ప్రస్తుతం పూర్వం ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, కోటపల్లి మండలం, కల్లూరు అనే గ్రామం పక్కన ఉన్న బోరంపల్లి అనే గ్రామంలో మన అక్కడి జిల్లా అధ్యక్షులు రాజసములు, అలాగే మన యూత్ సెక్రటరీ సందీపు, వాళ్ళ బంధుమిత్రులు, ఆ గ్రామస్తులంతా భీమా కోరేగాం దినోత్సవాన్ని జరుపుతారు. ఆ తర్వాత సావిత్రిబాయి పూలే చదువుల తల్లి, తొలి మహిళా ఉపాధ్యాయురాలి యొక్క పుట్టినరోజు 3వ తారీఖు ఉండడంతో 3వ తారీఖున కూడా ఉత్సవం జరుపుతారు. 2వ తారీఖున అనేక పాటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు ఇస్తారు. అలా 3 రోజులు బహుజనుల జ్ఞాన జాతరని నిర్వహిస్తారు. మరి వేర్వేరు యూనివర్సిటీలో చదివిన అక్కడి బిడ్డలు, సందీపు తన మిత్రులందరూ వేర్వేరు యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ఆ గ్రామాన్ని విజ్ఞాన దారిలో నడిపించడం కోసం ఈ జాతరని గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ 4 విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు 5వది అయిపోయి 6వ దాంట్లో అడుగు పెడుతున్నారు. గత సంవత్సరం సందీప్ సుష్మలు ఇదే వేదిక మీద పెళ్లి చేసుకోవడం జరిగింది. నేను ప్రతి సంవత్సరం పాల్గొన్నాను, జైల్లో ఉన్నప్పుడు కూడా పాల్గొన్నాను. కాకపోతే ఆ దారిలో పోయాను అంతే. మహారాష్ట్ర పోలీసులు అక్కడి నుంచి తీసుకుపోతుంటే సందీప్ గొంతు విన్నాను, కాస్త కంటతడి పెట్టాను. కానీ ఏడ్చేటోళ్ళం కాదు మనం, ఎంతోమంది ఏడుపులను వాటిని అరికట్టేటోళ్ళం. మరి ఈ ఆలోచన పండుగ నరేంద్ర దబోల్కర్ పుట్టినరోజున ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిర్వహిస్తున్న ఈ సందర్భంగా ఈ పోస్టర్ని ఆవిష్కరించే అవకాశం మాకు ఇస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ఆవిష్కరణకి మన ఉపాధ్యాయ సంఘం కన్వీనరు అన్న బిరుదు కిరణ్ కుమార్ అన్న కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి మధ్య కోరుతున్నాను. అవాల మహేష్ అని వచ్చిందా? ఎవరెవరు వచ్చారు? కేంద్ర కమిటీలు ఎవరెవరు ఉన్నారు? కేంద్ర కమిటీ సందీప్, అచ్యుత్, ప్లీజ్ ప్లీజ్. నీలకంఠమన్న. ఓకే, మీరు ఇన్ని రోజుల ముంగట పోస్టర్ ఎట్లా డిజైన్ చేసిర్రు? అసలు మీ తెలివిరా. మాకేదో పెద్ద పని పెట్టినట్టున్నారుగా ఇది. సో అన్ని జిల్లాల వాళ్ళు కూడా మీ ప్రాంతాల్లో ఇలాంటి ఉత్సవాలను డిజైన్ చేసుకుంటే మనము పల్లెల్లోకి, ప్రజల్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుద్ది. రకరకాల జాతరల పేరుతో ప్రజలని ఖర్చుల పాలు చేస్తున్న వ్యవస్థ ఒకవైపు ఉంటే, మనం జ్ఞానాన్ని పంచేటువంటి ప్రక్రియ మనం చేయాలి. ఓకేనా? దీనిని మొదటి కాపీ అందుకోవాల్సిందిగా సుజాత టీచర్ గారిని కోరుతున్నాను. రెండోది అందుకోవాల్సిందిగా డాక్టర్ బైర్ నరేష్ గారిని కోరుతున్నాను.
నిర్వాహకులు అందరికీ పంచాల్సిందిగా. చెల్లెలు రారా, నువ్వు అందుకో. ఫస్ట్ కాపీ నువ్వే, మీ ఊరు నుంచి ఫస్ట్ కాపీ అందుకుంటున్న వ్యక్తి నువ్వే. అలాగే మీ టీం నుంచి వెళ్ళి రమ్య ప్లీజ్. సందీప్, గౌతమ్ అన్నకు, రజనీకాంత్, కొల్మూరు రాజు ఒక్కటే తీసుకొని సగం సగం నింపుకుంటారా? ఇగో ఇంకా ఇగో ఇంకొకట, ఇగో ప్లీజ్. రైట్, ఇట్లా ఒక్కసారి పట్టుకుందామా? వర్ధిల్లాలి బహుజనుల జ్ఞాన జాతర, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, వర్ధిల్లాలి బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ల ఆలోచన విధానం. కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం కూడా అయిపోయిందా? ఒక నిమిషం ఆగాలనా? కొంచెం మీసాలు ఇట్లా అనుకుంటా. ఓకే, మళ్ళీ అదే కవర్లో పెట్టాలన్నా? ఇంకో కార్డు ఓపెన్ చేయడానికి పనికొస్తాయి. ఇవి ఇట్నే పట్టుకొని పోయి ఒకటి మన హెడ్ ఆఫీస్లో పెడతాం, ఒక్కటి మాత్రం తీసుకుంటాం. మేము ఎక్కడుంటే ఆ జిల్లానే వీళ్ళ జిల్లా. ఓకేనా? సో వీళ్ళిద్దరికి అమ్మ సుజాతమ్మ ఇట్రా, వీళ్ళిద్దరికి నాన్న నేనే. ఓకేనా? సో వీళ్ళిద్దరికి ఇద్దరు తమ్ముళ్ళు కూడా, ప్రశ్నోదయ్, జ్ఞానోదయ్. వాళ్ళిద్దరు వీళ్ళకంటే చిన్నోళ్ళు అయిపోయారు ఇప్పుడు. వెనకాల నిల్చోండి కొంచెం. ఓకే, రైట్. దిస్ ఈజ్ మై న్యూ ఫ్యామిలీ. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పటి నుంచి ఎవరు కూడా నక్షత్రాన్ని మీ అమ్మా నాన్న ఎవరు అని అడిగితే బైరి నరేష్, గాండ్ల సుజాత అని చెప్పుద్ది. ఈ సందర్భంగా తనతో అడుగుదాము. సారీ టు ఆస్క్, యాక్చువల్లీ మీ బర్త్, మదర్, ఫాదర్ పేరు, ఏ జిల్లా, ఎక్కడ, అది వీళ్ళందరికీ వివరించు. నా పేరు నక్షత్ర, మాది రాప్స్లీ విలేజ్, కందుకూరు మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. మా అమ్మ పేరు లక్ష్మి, మా డాడీ పేరు సతీష్ గౌడ్. సో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ నాకున్న పేరెంట్స్ బైరి నరేష్, గాండ్ల సుజాత. వాళ్ళ గురించి చెప్పరు, ఏం కాదు. ఇది లేరు, వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయారు. మా డాడీ, నేను మా మమ్మీ కడుపులో ఉన్నప్పుడే మా డాడీ చనిపోయాడు. సో మా మమ్మీ రీసెంట్గా 3 years అవుతుంది చనిపోయి. సో తను మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నది, మేము చేసుకోలే. సిరి వాళ్ళే. మా పేరెంట్స్ పేరు బైరి అమరాయన్, బైరి 70. వాళ్ళు 1 year బ్యాక్ ఎక్స్పైర్ అయిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ మా పేరెంట్స్ కాకు బైరి నరేష్. ఓకే, జై భీమ్, జై ఇన్సాన్. ఎవరు నాన్న, ఎందుకు అక్కర్లేదు. ఓకే, మరి వీళ్ళిద్దరూ మన ఇంట్లోకి రావడంపై ప్రశ్నోదయ్ అండ్ జ్ఞానోదయ్ అని కూడా వెల్కమ్ చేస్తూ వాళ్ళ ఒపీనియన్ అడిగి తీసుకుందాం. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు ప్రశ్నోదయ్. ఇంటర్ నేనే పెద్దవాళ్ళని అన్నీ నాకే చెప్పేవారు. ఇద్దరు అక్కలు వచ్చేసరికి చాలా బాగుంది. చిన్నోడిని అయిపోయాను, నాకు చిన్నోడుగా ఉండడమే ఇష్టం. థ్యాంక్ యూ అన్న. వీళ్ళ గురించి చెప్పు. నాకు డాలక్కల ఇష్టమైంది. అయితే సిరక్క నాతోనే 10th చదువుతుంది. ప్రతి దాంట్లో నాకు హెల్ప్ చేసుకుంటూ, అలాగే నేను అక్కకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మా 10th క్లాస్ని పూర్తి చేస్తున్నాము. ఇద్దరు ఒకే స్కూల్లో చదువుతున్నారు, సిరి అండ్ ప్రశ్నోదయ్. ఓకే, వాళ్ళిద్దరిని వెల్కమ్ చేస్తూ మంచి స్పీకర్ వీనికి అందుకే లాస్ట్కి ఇస్తాను మైక్. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. మా ఫ్యామిలీ నలుగురితో ఉండేది, ఇప్పుడు 6 అయ్యాము. డాలక్క, సిరక్క ఆడడం చాలా మంచి విషయం. కాకపోతే వాళ్ళిద్దరు ఆడయ్యాక కూడా నేను చిన్నోడిని అవ్వడం బాగా. అయినా డాలక్క నాకంటే చిన్నోడే.
సిరక్క డాలకి రావడం చాలా మంచి విషయం. సిరక్క ఇంట్లోనే మాతో ఉంటూ అన్నయ్యతో 10th క్లాస్ అన్నయ్యను సిరక్క మంచిగా చదువుకుంటున్నారు. FCS రాసుకుంటూ ఉంటారు. ఇంట్లో ఎట్లా నాకేం పని ఉండదు కాబట్టి నేను ఖాళీనే ఉంటాను. వాళ్ళే రాసుకుంటా ఉంటే పోయి డిస్టర్బ్ చేయడమే నా పని. సో మన ఫ్యామిలీలోకి రావడం, వాళ్ళు ఇద్దరు ఫ్యామిలీలోకి రావడంపై నా ఒపీనియన్ ఏంటంటే డాలక్క సిరక్క రావడం చాలా మంచిగా ఉంది. డాలక్క ఊరికే ఫోన్ చేస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది, తిన్నవారా నా తమ్మునిరా అంటది. సిరక్క ఇంట్లో మాతోనే ఉంటుంది కాబట్టి ఏ సిరక్కది కావాలంటే ఇస్తుంది, మంచిగా ఉంటుంది. సిరక్క రావడం చాలా మంచి విషయం. చాలా మంచిగా బాగుంటుంది. ధన్యవాదాలు. లైఫ్ టైం జీవితాంతం జీవితాంతం. జై ఇన్సాన్ అన్న, రత్నం అన్న, సుజాత వీళ్ళని వెల్కమ్ చేస్తూ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తూ. జై భీమ్, జై ఇన్సాన్. మేము చిన్న ఫ్యామిలీగా ఉండేది, అంటే ఎప్పుడు మాది MNS పెద్ద ఫ్యామిలీనే, కానీ కలిసి ఉండే క్రమంలో 2 పిల్లలతో ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడు 2 ఆడపిల్లలు యాడ్ అయ్యాక చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ వీళ్ళని తీసుకుంటున్నా అన్నప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి కానీ మా ఫ్యామిలీ నుంచి కానీ ఎవరైనా ఏమన్నా అంటారేమో అని కొంచెం భయపడ్డాను. ఆయన డెసిషన్ తీసుకొని మాకు చెప్పేశారు. తర్వాత కొంచెం 1-2 రోజులు కొంచెం యాక్సెప్ట్ చేయడానికి, అంటే యాక్సెప్ట్ అంటే సడన్గా ఒకరిని ఇంత పెద్దవాళ్ళని తీసుకోవడంలో అనేసరికి కొంచెం ఏదో ఆందోళన ఉండేది. కానీ వాళ్ళు వచ్చాక అసలు ఇంత బాగుంటుందా లైఫ్ అనేసి అనిపించింది. మాకు ఆడపిల్లలు లేని కొరత ఇలా తెలుసుకుంటున్నాము. ఎవరైనా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అది హ్యాపీ ఫ్యామిలీగా, ఒక ఆనంద నిలయంగా ఉంటుంది. దానికి మేము ప్రాక్టికల్గా చేసి చూస్తూ ఉంటాం. అదంతా పిల్లలు కూడా అసలు ఏది ఆశించరు, చక్కగా చదువుకోవడం, పిల్లలతో ఆడుకోవడం, కల్మషం లేకుండా ఉండడం మాకు అదొకటి గిఫ్ట్ అన్నట్టు. సో పిల్లలు అంతా కల్మషం లేకుండా ఉంటారు, నిస్వార్థంగా వాళ్ళ భవిష్యత్తు కోసం మేమేం చేయాలో అది చేస్తూ వెళ్తున్నాము. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. సానియా వేదిక మీకు రా బిడ్డ. ఇంకొక బిడ్డ తప్పిపోయింది, ఆల్రెడీ పెళ్లి చేసేసినాం కాబట్టి ప్లీజ్ కమ్. ఇంకొక పల్లవి అనే బిడ్డ కూడా ఉంటుంది, ఆ బిడ్డని కూడా మా ఇంటికి వచ్చిన రోజుల తరబడి నెలల తరబడి మా ఇంట్లో ఉన్న బిడ్డ. ఈ బిడ్డ ముస్లిం బిడ్డ, సంగారెడ్డి బిడ్డ అనమాట. సో ఈ బిడ్డకు నేను చాలా ఆమ్లెట్లు బాకీ ఉన్నాను. యా ప్లీజ్. యాక్చువల్లీ తాను ఇంటర్ రిలీజియన్ లవ్ చేసిన తర్వాత మా ఇంటికి వచ్చింది. చాలా రిస్క్ చేసి ఈ బిడ్డను మా ఇంట్లో పెట్టుకొని పెళ్లి చేసి నరేందర్ చేతిలో పెట్టి పంపించేసాము. సో ఈ బిడ్డ కూడా మాకు బిడ్డ లాంటిదే, బిడ్డనే. కాకపోతే ఇట్లా ప్రకటించక ముందే పెళ్ళి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు అల్లు లద్దు, మనం హ్యాపీగా ఉన్నాం కాబట్టి అల్లు లద్దు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా కోరికలు కోరుకుంటే మళ్ళీ మనకు తలకాయ నొప్పి. ఓకే మాట్లాడతావా? ఇద్దరిని మన ఇంటికి వచ్చినందుకు వాళ్ళకి వెల్కమ్ చేయి. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు సానియా, నేను సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చాను. ముందుగా నాకు కూడా అంటే మా ఇంట్లో నాకు అక్క చెల్లెలు ఎవ్వరు లేరు. సో అలా ఒక అక్క ఒక చెల్లి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా ఫ్యామిలీ ఇంత పెద్దగా రావడం కూడా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. జై భీమ్, జై ఇన్సాన్. మీలో ఎంతమంది ముంబై టూర్కి వచ్చారు చేయలేపండి. అరే బాప్రే, పొల్లు ఎంజాయ్ చేసిరుగా. మీరు కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. ఓకే, వీళ్ళు మిస్ అయిపోయారు పాపం. ఈ ల్యాండ్స్కేప్ అనగానే డియర్ ఫ్రెండ్స్, అమ్మ ఇప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా పరిచయం చేసుకుంటారా? ఓకే ఓకే డౌన్. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? మనల్ని 6 గంటలకు వెళ్ళిపోమన్నారు. మనం నిశ్శబ్దంగా ఉన్నాం కాబట్టి ఏమనలేదు. కాసేపు అయినా వచ్చి వెళ్ళిపోమంటారు. వాళ్ళు వెళ్ళిపోమనకు ముందే దోమలు వచ్చి మనల్ని వెళ్ళిపో అంటాయి. నిజమేనా కాదు? మనం ఎక్కువైనాం కాబట్టి అవి దూరమైనవి. ల్యాండ్స్కేప్
అనే ఈ గార్డెన్ పేరు ల్యాండ్స్కేపు. దీనికి పూర్తిగా తూర్పు వైపు ఠాగూర్ ఆడిటోరియం ఉంటుంది. ఇలా మనం సావిత్రిబాయి పూలే జయంతి జరిపాము. దీనికి క్వైట్ ఆపోజిట్లో మెయిన్ లైబ్రరీ ఉంటుంది, చారిత్రాత్మకమైన లైబ్రరీ అది. అటు ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది. ఈ గ్రౌండు నేను మా మిస్సెస్ మా పెళ్ళైన తర్వాత, తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మాకు ఒక బాబు జాక్ 1 ఇయర్ బాబు కాకముందే ఉస్మానియా యూనివర్సిటీకి 2012లో ఎగ్జామ్ రాసి మా మిస్సెస్ ఆర్ట్స్ కాలేజీలో పీజీ జాయిన్ అయింది. పెళ్ళి అయినాక ఒక 3 ఇయర్స్కి బాబు పుట్టాక రోజు వచ్చి ఇదే గార్డెన్లో కూర్చుని తాను చదివేది. నేను ఎప్పుడు ఇటువైపు రాకపోయేది. ఆమె 2 ఇయర్స్ అవుతే 2 ఇయర్స్లో 2 సార్లు ఏమో వచ్చి ఉంటా. అప్పటికి ఫోన్ కమ్యూనికేషన్లు కూడా లేవు. పక్కన వాళ్ళ ఫోన్తో మిస్డ్ కాల్ ఇస్తే ఆ రోజు సాయంత్రం ఏదో టైంలో చేసేవాళ్ళం. ఈ పచ్చని ఒడిలో చదువుకొని ఆమె గవర్నమెంట్ టీచర్ జాబు ఓపెన్ కేటగిరీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 63-64 ర్యాంక్, 92 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 92వ ర్యాంకు సంపాదించి ఓపెన్ కేటగిరీలో హిందీ టీజీటీగా మోడల్ స్కూల్కు గవర్నమెంట్ టీచర్ జాబు సంపాదించింది. చాలామంది అంటారు మీరు రిజర్వేషన్లో సీటు కొట్టిరా ఓపెన్ కేటగిరీలో. అయినా అదేం గర్వకారణం ఏం కాదు. మేము దళిత్స్, మేము పీడితులం, మేము నిమ్న జాతి వాళ్ళం, మేము మూలవాసులం, మేము నల్ల జాతి వాళ్ళం, మేము ద్రావిడులం, మేము మూల భారతీయులం, మేము ఆది భారతీయులం. మా హక్కది. తాను ఓపెన్ కేటగిరీలో కొట్టింది. అందుకే ఈ గార్డెన్కి మాకు ఒక ఎమోషనల్ బాండ్ అన్నమాట. ఓకేనా? వెరీ గుడ్. సో ఎమోషనల్ బాండ్. ఇక్కడ నుంచి నేను ఆర్ట్స్ కాలేజ్ నుంచే 2 ఇయర్స్ బ్యాక్ పిహెచ్డి డాక్టరేట్ కూడా పొందాను. ఈ యూనివర్సిటీలో 10 ఏళ్ళు యూనివర్సిటీ స్కాలర్గా నేను గడిపాను. మూఢనమ్మకాల ప్రభావం పరిపాలన మీద ఎలా ఉంటుంది అనే అంశం మీద నా పిహెచ్డి థీసిస్ సబ్మిట్ చేసి అనేక అవరోధాలను ఎదుర్కొని 1200 మంది సబ్మిట్ చేస్తే ప్లాగరిజం అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో వీళ్ళ పరిశోధనకి ఏ గ్రంథాల్లోంచి ఎంత శాతం తీసుకొచ్చుకొని ఇందులో యాడ్ చేసిర్రు అనే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో నాకు <1% అని వచ్చింది. ఒరిజినల్ 99% ఒరిజినల్, <1% కంటే తక్కువ వివిధ టైటిల్స్, డెఫినేషన్స్ టైటిల్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్న. అప్పుడు ఆ రోజు ఎగ్జామినర్ అయితే 2 సార్లు చెక్ చేయించండి. ఎట్లా వస్తుంది? 1200 చేస్తే ఒక్కొక్కటి 10, 20, 30 సగం వేరే దానికి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళే ఉంటారు. ఇది 99 మార్కులు ఎట్లా వచ్చినాయని 2 సార్లు చెక్ చేసి నా గైడు లింబాద్రి సార్కి ఫోన్ చేసి మనసారా అభినందించిండు. సబ్మిట్ చేసిన వాటిలో అన్నింటిలో చాలా మట్టుకి ఏదో చూచాయగా యాంత్రికంగా చేసిరు. ఈ థీసిస్ చాలా బాగుందని అభినందించాడు. సో చాలా సంతోషం. ఈ హ్యాపీ మీతో పంచుకుంటున్నందుకు థ్యాంక్ యూ. ఇక చివరికి నరేంద్ర దబోల్కర్. యాక్చువల్లీ నరేంద్ర దబోల్కరు జయంతి నిన్న November 1, కానీ November 2 ఆదివారం వస్తుంది కాబట్టి చక్కర్ల నీలకంఠం అనే తమ్ముడు అన్న నరేంద్ర దబోల్కర్ది మనం ఎందుకు జరపొద్దు, మన బ్యానర్ మీద ఫ్లెక్సీలో వాడుకుంటాం కానీ ఆయన జయంతి వర్ధంతి జరుపుతలేమన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, మన ఫ్లెక్సీలో పెట్టిన ఫోటోలన్నీ వాళ్ళ జయంతులు వర్ధంతులు యాంత్రికంగా జరపొద్దు. మొదటి సంవత్సరం అంతా పెరియార్ది జరిపించాం, 100 చోట్ల జరిపారు ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో. అయిపోయింది. ఒక 2 minutes వెళ్ళిపోతామన్నా. నేను ఇక్కడ స్కాలర్ని 2 minutes వెళ్ళిపోతాం, ఏం న్యూసెన్స్ చేయం. ఓకే. అయితే బాబాసాహెబ్ అంబేద్కరు ఆలోచనలు, పూలే ఆలోచనలతో మనము ముంబైలో సభలు జరుపుకున్నాం. అలాగే వైజాగ్లో పెరియారు అంబేద్కర్ ఆలోచనలు జరుపుకున్నాం. సో పెరియారు స్ఫూర్తి యాత్రతో చెన్నైకి పోయొచ్చినాం. అలాగే సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలని ఠాగూర్ ఆడిటోరియంలో ఒక 1000 మందితో జరిపి ఇంతకు ముందెవరు జరపనంత గొప్పగా జరిపి చూపించాం. బాబాసాహెబ్ది April 14 అక్కడ జరిపాం. అంటే మీకు అర్థం కావాలి, ముందు బాబాసాహెబ్ని, ఆ తర్వాత బుద్ధుడి పంచశీలను వేసాం మనం 2వ అంబేద్కర్ జయంతికి. 2000 మంది విడలో పంచశీల కండు వేశాం. అలా బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ అయిపోయారు. ఈ నలుగురిపై మరింత సమగ్రంగా అందరికీ ఇంజెక్ట్ చేశాక
అన్ని జిల్లాలలో వాళ్ళంతటా వాళ్ళు జరుపుకోవడం అదొక లైన్ ట్రాక్ ఎక్కిన తర్వాత మనం గౌరీ లంకేష్ ఫోటో కూడా పెట్టుకున్నాం మనం బ్యానర్ మీద. అలాగే చార్లెస్ డార్విన్ ఫోటో పెట్టుకున్నాము, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఫోటో పెట్టుకున్నాము, జిఆర్డినో బ్రూనో ఫోటో కూడా పెట్టుకున్నాము. అంటే ఈ సమాజాన్ని విజ్ఞాన దారిలో నడిపించిన శాస్త్రవేత్తలు ఒక కన్నైతే ఈ మనుషుల్ని మానవ హక్కుల కోసం ఉద్యమాలు చేసి పోరాటాలు చేసినటువంటి సామాజిక శాస్త్రవేత్తలు ఒకవైపు మనకి. కాబట్టి ఇటు శాస్త్రవేత్తల జయంతులు వర్ధంతులు, అటు సంఘ సంస్కర్తల జయంతులు వర్ధంతులు జరుపుకుండా వీలే కాకుండా ఇంకా అనేక మంది ఈ సమాజం కోసం జీవితాన్ని దారపోసిన మహనీయులు ఉన్నారు. వాళ్ళందరి జయంతులు, వాళ్ళందరి వర్ధంతుల పేరుతో మనం ఉత్సవాలను జరపాలి. దానికి ఒక కామన్ పేరు ఉండాలి. ఆ కామన్ పేరే ఎంఎన్ఎస్ ఆలోచన పండుగ. ఏంటది? ఆలోచన పండుగ. ఒక థింకింగ్ ఫెస్టివల్. ఏం ఫెస్టివల్ అది? ఎస్, ఒక థాట్ ప్రాసెసింగ్లో ఒక ఫ్రీ థింకర్స్గా, ఒక ఐడియల్ పీపుల్గా, ట్రూ నేషనలిస్టులుగా, హ్యూమనిస్టులుగా, రేషనలిస్టులుగా, మోరల్ వాల్యూస్ కలిగినటువంటి మనము ఈ ఆలోచన పండుగ పేరుతో జరిపేస్తే అయిపోతుంది. ఇంకా దీనికి వేరే వేరే పేరు అక్కర్లేదు. ఇక మీదట మనం ఎంఎన్ఎస్ ఆలోచన పండుగ అనే పేరుతో ఆ ఫోటోను పెద్దగా వేసుకొని పైన ఆదివారం తేదీ ప్లేస్ రాసుకొని ఎంఎన్ఎస్ ఆలోచన పండుగ అని చేద్దాం. అలాగే ఈ ఆలోచన పండుగల్లోనే మనం ఇలాంటి అక్షరాభ్యాసాలు, పేరు పెట్టడాలు చాలా సింపుల్గా అయిపోయింది కదా. అంటే మేము చాయ్ బిస్కెట్లు ఇవ్వలే, మీకు కుర్చీ లేలే, టెంట్ లేదు, బ్యానర్ లేదు, జెండాలు లేవు, ఏ ఖర్చు లేదు. నిజమా కాదా? ఇప్పుడు కరెక్ట్గా 100 మంది వచ్చారు ఇక్కడికి. మీరు 100కు ఒక్కరు కూడా తక్కువ లేరు. 100 మంది వచ్చాం. ఇది నిజమైన ఆలోచన పండుగ. ఇలా మనం ప్రతి 2 నెలలకు ఒక్కసారి ఇక్కడ కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కార్యక్రమం మనము నెక్స్ట్ నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం. దాన్ని ఆధారంగా చేసుకొని అటో ఇటో ఆదివారం ఒక ప్రోగ్రాం ప్లాన్ చేసుకోండి. మీ 3 జిల్లాలలో 20 మంది అయినా పర్వాలేదు. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ 3 జిల్లాల నాయకులు 26 నవంబర్ బేస్డ్గా ఒక ప్రోగ్రాం చేసుకోండి. అలాగే నవంబర్, డిసెంబర్ 2 నెలల్లో ఒక ప్రకృతి సందర్శన ప్రోగ్రాం చేయండి. అది మీరు జూ పార్కు చూస్తారా, సాలార్జంగ్ మ్యూజియం చూస్తారా, చార్మినార్ చూస్తారా, గోల్కొండ చూస్తారా, లేకపోతే అక్కడ ఆక్సిజన్ పార్క్ ఉంది మేడ్చల్లో అక్కడికి వెళ్తారా, దుర్గం చెరువుకు వెళ్తారా, గండిపేట చెరువుకు వెళ్తారా, లేకపోతే ఇక్కడ భాగ్యనగర్ మన గట్కేసర్ వెళ్ళే దారిలో ఒక పెద్ద పార్క్ ఉంది. సో ఏదైనా ఒక ప్రకృతి ప్రదేశానికి మీరు మూవ్ అవ్వండి. అలాగే బోరబండ కమిటీ ఒక 10-20 మందితో మొదలై వాళ్ళు ఏ కార్యక్రమంలో వీళ్ళు ఉన్నారనే ధైర్యాన్ని ఇచ్చారు. అట్లనే బోడుప్పల్ కమిటీ కూడా ఏర్పడాలి. అక్కడ అచ్యుత్తముడు ఉన్న బోడుప్పల్ పరిసరాల్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఉప్పల్ బోడుప్పల్ చేయలేపండి. చాలామంది ఉన్నారు ఉప్పల్ బోడుప్పల్ వాళ్ళు. ఒక్కసారి 1 2 3 4 5 6 7 8 యా ఉప్పల్ మరియు బోడుప్పల్ వాళ్ళు కలిపి మీరు ఒక క్లబ్ ఏర్పాటు చేసుకోండి. మన కుటుంబాల్లో ఆనందాలు రావాలి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకోవాలి. 10 మంది కలవడమే నిజమైన పండుగ. ఈ రోజులలో పండుగ కోసం అప్పులు చేసి, ప్రయాణం చేసి ఖర్చుల పాలవుతున్నారు. మన పండుగలో ఆలోచనలు ట్రాన్స్ఫార్మర్ కావాలి. అలాగే మనం ఎడ్యుకేషన్లో ఎలా డెవలప్ అవుతున్నామో పంచుకోవాలి. అలాగే ఆదాయంలో, ఆర్థిక అభివృద్ధిలో ఎలా అభివృద్ధి చెందుతున్నామో డిస్కషన్స్ చేసుకోవాలి. అలాగే ఆరోగ్యానికి సంబంధించి చాలా లోతుగా చర్చలు జరుపుకోవాలి. ఆరోగ్యం గురించి చాలా మిస్ అవుతున్నాం, డిస్కస్ చేసుకోవట్లేదు. ఏ చిన్న రోగం వచ్చినా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, టెస్టులు చేసుకోవాలి, 100,000 ఖర్చు పెట్టాలి అనేటువంటి టెన్షన్కి వెళ్ళిపోతున్నాం. మనం మానసికంగా ఉల్లాసం కావడానికి పనిచేయట్లేదు. మనం తొందరగా మన పూర్వీకులేమో గాలి, ధూళి, మంత్రం, తంత్రం, తాయెత్తు అని చెప్పారు. ఇప్పుడు మన వాళ్ళేమో ఈ డాక్టర్ దగ్గరకు, ఆ డాక్టర్ దగ్గరకు, ఇదేదో పెద్ద ప్రమాదం కావచ్చు, ముందుగా స్కానింగ్ చేయి, ఎక్స్రేది, ఇజ్జేపి, అజ్జేపి అని మోసం చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ మనం ఆరోగ్యం మీద ఒక విద్య, ఎడ్యుకేట్ అవ్వాలి. విద్య మీద ఒక ప్రణాళిక, ఆలోచనలు పంచుకోవాలి. ఆర్థిక అంశాల మీద మనం ఎలా పొదుపు చేసుకుంటున్నాం, ఎలా ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం, ఎలా ఆర్థికంగా ఎదుగుతున్నాం. ఆ తర్వాత మన పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఒక 10 మందితో, 5-10 కుటుంబాలతో కలుపుకొని జరుపుకోవడం అలవాటు చేసుకుందాం. అనవసరంగా మనకి ఇష్టం లేని మనుషులను పిలుచుడు, బంధుమిత్రులను పిలుచుడు. వాడు ఎంత పెట్టినా వంక పెట్టే పోతాడు. నువ్వెంత పెట్టినా వంక పెట్టే పోతే నువ్వు ఎన్ని రోజుల ముందు పిలిచినా ఇంకా ముందెందుకు పిలవలేదు అంటాడు. ఓకేనా? కాబట్టి మనము మనలాంటి మనుషులతో
మానవ సంబంధాలను ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుదాం. ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఒక రోజంతా ప్రయాణం చేసేంత దూరం ప్రయాణించండి. ఊకే రొటీన్గా పొద్దుగా లేచినామా, పనికి పోయినామా, వచ్చినామా, 1వ తారీఖు కాగానే జీతం పడ్డదా, ఆ జీతం డబ్బులు పాల బిల్లు కట్టినామా, కరెంటు బిల్లు కట్టినామా, గ్యాస్కి ఇచ్చినామా, తర్వాత ఫీజులు కట్టినామా, మొత్తం సరుకులు తెచ్చుకున్నామా, దేనికి ఎంత డిష్ బిల్లు కట్టినామా, నెట్ బ్యాలెన్స్ చేయించుకున్నామా, ఫోన్ రీఛార్జ్ చేసుకున్నామా, ఇక అన్నీ అయిపోయే వరకు ఎన్ని మిగిలినాయి మన బతికేందనే కానీ డిస్కషన్ అయిపోతుంది. మీరు బాబాసాహెబ్ చెప్పినట్టుగా 1956 అక్టోబరు 15వ తేదీన చెప్తాడు. ఎక్కడ? నాగపూర్ పట్టణంలో. నేను పాశ్చాత్య ప్రజల లెక్క నిరీశ్వరవాదం అంటే నాస్తికవాదం వైపు వెళ్ళలేకపోయాను, దీనికంటే ఫార్వర్డెడ్ దానికి నేను వెళ్ళలేకపోయాను. నా ప్రజల్లో ఉత్సాహం నింపడం కోసం, ఉల్లాసం నింపడం కోసం, వాళ్ళకి ఒక మంచి మానవీయ అనుబంధాన్ని, ఒక వారసత్వాన్ని ఇవ్వడం కోసమే నేను బౌద్ధాన్ని స్వీకరించాను. కాబట్టి ప్రజలకు ఉత్సవాలు, జాతరలు, ప్రజల కలయికలు, పండగలు గుంపుగా చేరినప్పుడు వాళ్ళలో నూతన ఉత్తేజం వచ్చి ఉత్సాహపడతారు అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి మనము ఉత్సాహపడడానికి మన ఆలోచనలతో ఉన్న పండుగలు జరుపుకోవాలి, మహనీయుల జయంతులు, వర్ధంతులు జరుపుకోవాలి, మన పెళ్లి రోజులు, పుట్టినరోజులను కూడా మనం మధురంగా మలుచుకోవాలి. అనేక రకాలుగా మనము చర్చలు జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ, మరి ఈరోజు నరేంద్ర దబోల్కర్ పుట్టినరోజుని ఎంఎన్ఎస్ ఆలోచన పండుగగా బోరబండ టీం, గ్రేటర్ హైదరాబాదు నాగరాజన్న టీం, అలాగే మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ 3 జిల్లాల టీములు నిర్వహించినందుకు మనసారా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై ఇన్సాన్. సో మనం అందరం లైట్ పెట్టుకుంటాడు. నేను సుజాత మీ అందరికి వరుసగా ఈ ఫోటోను ఆవిష్కరించి మీ అందరికీ ఇస్తాము. ఆవిష్కరణ అంటే గింతే, దీనికి ఒక ఆయుధం కట్టి దాన్ని జింపుడు వేస్ట్ చేసి ఎందుకు, ఇది వాడుకో జాగ్రత్త. సో ఈసారి మనము ఈ కార్యక్రమం ఖర్చు ఎంత? క్వశ్చన్ వినబడదా? దీనికి వీటికే అయినాయి డబ్బులు. ఓయూ నాగరాజు తమ్ముడు దా ప్లీజ్, వెల్కమ్ ప్లీజ్. నేను ఫోన్ ఇక్కడ వాడుతున్నాను, ఎవరైనా పట్టుకున్నారా? ఫోన్ సైలెంట్ ఉంది. ఇయ్యి బాబాయ్కి ఇయ్యి. మరి ఏడుంది ఫోను? ఎవరి దగ్గర ఉంది ఆ ఫోను? మరి చేయడానికి లేపినవరా? ఎవరి దగ్గర ఉంది నాగరాజు ఫోన్? ఇయ్యి. సో ఇప్పుడు ఆ లైట్ ముందుకు మేము ఇట్లా నించుంటాం. ఒక్కొక్కరు మీరు వచ్చి ఇది తీసుకొని అలా మూవ్ అవుతే మనం ఆర్ట్స్ కాలేజ్ ముందు కాసేపు గడపచ్చు. ఓకేనా? తమ్ముడు జై భీమ్, జై ఇన్సాన్. తమ్ముడు ఈ మధ్య ఆగండి అయితే ఇక్కడ కాసేపు ఉండొచ్చులే. అయితే ఈ మధ్య కాలంలో ఈ తమ్ముడు ఇదే యూనివర్సిటీకి సబ్మిట్ చేశాడు. పిహెచ్డి డాక్టరేట్ పొందినటువంటి నాగరాజుకి ఒక్కసారి చప్పట్లు పడదాం. ఆ అవార్డు ఫంక్షన్ ఇంకా యూనివర్సిటీ అనౌన్స్ చేస్తే నెక్స్ట్ కాన్వకేషన్లో డాక్టరేట్ తీసుకుంటాడు. ఇంకో చప్పట్లు ఏంటి అంటే, ఈ తమ్ముడు ఏమో సబ్మిట్ చేసిండు, వీళ్ళ భార్యనేమో ఇలా పిహెచ్డి ఎంట్రన్స్లో ర్యాంక్ కొట్టి నెట్ సెట్ కొట్టి పిహెచ్డికి జాయిన్ అయ్యింది. ఓకేనా? ఒక స్కాలర్ అవుట్ అయితే ఒక స్కాలర్ విన్ అయ్యాడు. ఈ తమ్ముడి పెళ్ళి చేసే అవకాశం మాకే ఇచ్చాడు. కులాంతర పెళ్ళి, దండల పెళ్ళి, ఆదర్శ పెళ్ళి. ఓకే, సో వీళ్ళకి ఒక పాప ముందు పుట్టింది, మొన్న బాబు కూడా వచ్చిండు. కంగ్రాచులేషన్స్. రైట్, వీళ్ళ మిస్సెస్ బిహెచ్ఎల్ ఎంప్లాయ్. ఓకేనా? సో ఇప్పుడు అందరికీ ఇది ఇవ్వడానికి ముందు నరేంద్ర దబోల్కర్ గారి గురించి ప్రసంగం అయిందా? ఇప్పుడు నరేంద్ర దబోల్కర్ గారి గురించి నేను మాట్లాడతాను అనేటోళ్ళు ఒక ముగ్గురు నా పక్కకి వచ్చి నించారు. తొందరగా సందీప్ ఇటు రాను, నాగేష్ ఇటు రాను, ప్రియాంక ఇక్కడ రాను, ఇంకా ఎవరు? నరేంద్ర దబోల్కర్ గారు. నీలకంఠం ఇటు రాను. ఏడున్నా నీలకంఠం? సో వీళ్ళు ఇప్పుడు మాట్లాడలేవా? నించోగలవా? కూర్చుంటావా? నించో, నువ్వు అట్లా మూలస్తంభంలా నించో బిడ్డ. ఇది ఆ కవర్లో పెట్టి ఉంచు. సో ఇప్పుడు నరేంద్ర దబోల్కర్ గారి గురించి ముందుగా కేంద్ర కమిటీ సభ్యుడు చక్కర్ల నీలకంఠం ఒక 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్.
నరేంద్ర దబోల్కర్ కూడా మన సంఘానికి దగ్గర భావాలు ఉంటాయి. ఆ మూడు ఉంటే వినబడుతుంది అందరికి. నరేంద్ర దబోల్కర్ గారు మహారాష్ట్రలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆయన పోరాటాలు చేశాడు. మనం కూడా మేజర్గా మనం చేసే పని అదే. అయితే మేము కూడా మా జిల్లా స్థాయిలో కూడా మాకు సాధ్యమైనంత వరకు మూఢనమ్మకాలు జరిగినప్పుడు దాటికి వ్యతిరేకంగా మా జిల్లా అధ్యక్షుడు పొలుమూరు రాజు అందరం కలిసి చేతబడులు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మేము ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి పోలీసు వారిని ఇన్వాల్వ్ చేసి అక్కడ అవేర్నెస్ కార్యక్రమం తీసుకొచ్చాము. ఇవి గ్రామాల్లోనే కాదు సిటీల్లో కూడా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. మనం వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మన గ్రామాల్లో ఎలా ఉంటుందంటే ఒక తేలు గరిచిన పాము గరిచిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్ళరు. మంత్రగారి దగ్గరకు ఒకడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకొని చివరికి వాళ్ళ పిల్లల ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. వాళ్ళకి ఏం జరిగిందనేది కూడా వాళ్ళు తెలుసుకునే పరిస్థితిలో ఉండరు. మన రాష్ట్రంలో ఈ చట్టం సరిగా అమల్లో లేదు. మనం దానికోసం ప్రత్యేకమైన చట్టం కోసం పోరాడాలి. నరేంద్ర దబోల్కర్ గారు కూడా అదే చేశారు, కానీ చివరికి అది జరగలేకపోయింది. అతన్ని అనుకోని పరిస్థితుల్లో అతన్ని కోల్పోవాల్సి కూడా వచ్చింది. సో ఈ తరం మనము ముందుండి అవన్నీ సాధించాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ జై భీమ్ జై ఇన్సాన్. నా పరిచయ కార్యక్రమంలోనే నేను నరేంద్ర దబోల్కర్ గారి గురించి చెప్పడం జరిగింది. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఒకసారి నాకు తెలిసినటువంటి విషయాలు నరేంద్ర దబోల్కర్ గారి గురించి చెప్తాను. సో ఆయన ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా యాక్చువల్గా November 1 రోజు జన్మించడం జరిగింది. సో ఆయన ప్రధానంగా మనం ఎలాగైతే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని చెప్పేసి ఏర్పాటు చేసుకొని సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలపైన మనము కృషి చేస్తూ ఉన్నామో, మహారాష్ట్ర నుండి నరేంద్ర దబోల్కర్ గారు కూడా ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా దాంట్లో ఈ అంధవిశ్వాసాలపైన ఆయన కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మూఢనమ్మకాల నిర్మూలన బిల్లు పైన కూడా ఆయన చివరి అంటే చనిపోయే ముందు వరకు కూడా దానిపైననే వర్క్ చేయడం జరిగింది. మూఢనమ్మకాల నిర్మూలన బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి. సో దానికి ప్రధానంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తులు ఇప్పుడు ప్రధాన పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాటిని వ్యతిరేకించారు. నిజానికి ఏదైతే మూఢనమ్మకాల నిర్మూలన ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి నరేంద్ర దబోల్కర్ గారు చేశారో, శాసనసభలో దాని గురించి చర్చించాలని కానీ లేకపోతే బిల్ తీసుకురావాలి, సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు తొలగాలని చెప్పేసి కృషి చేశారు. అది ఏ రకంగా ఈ మన భారతీయుల యొక్క పురోభివృద్ధికి ఆటంకం కలుగుతుందో నిజానికి నాకు అర్థం కాదు. సమాజం కావచ్చు, లేకపోతే ప్రకృతి కావచ్చు, ఏదైనా కానీ తను తాను మార్చుకుంటూ పరిణామం చెందుతూ వెళ్తూ ఉంటుంది. సో దాన్ని ఏ దానికి మనం అడ్డుకట్ట వేసినా కానీ అది వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల నిర్మూలన చట్టం అనేది ఖచ్చితంగా రావాలి. సో దానికోసమే ఆయన ప్రాణత్యాగం చేశారు. సో దానికి మనము ఆ చట్టం వచ్చేంత వరకు కూడా మనము ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్ జై ఇన్సాన్. మనం ఇప్పుడు MNS ఆలోచన పండుగను జరుపుకుంటున్నాం. అదిన్నే మనం నరేంద్ర అచ్యుత్ దబోల్కర్ గారి జయంతిని నిన్న అతను జన్మించాడు, కానీ ఈ రోజుగా ఆదివారం రోజు సందర్భంగా జరుపుకుంటున్నాం. కావున అంటే చాలామంది చదివే ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ అన్న ఆ పోస్టర్ పంపించగానే చాలా గ్రూపులలో పంపించాం, అన్ని గ్రూపులలో పంపించాం. నాకు తెలిసిన విషయాలను, నేను చదివిన విషయాలను మీతో ఇప్పుడు పంచుకుంటున్నాను. అతను మహారాష్ట్రలో పుట్టిన వ్యక్తి. అతను నాస్తికుడుగా ప్రకటించుకున్నాడు. అన్న లెక్కనే అతను కూడా నాస్తికుడుగా ప్రకటించుకోవడం, మళ్ళీ అదేవిధంగా సైంటిస్టు, అతను సోషల్ రిఫార్మర్, యాక్టివిస్టు, ఇవన్నీ అతనిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎలాగైతే మనం నరేష్ అన్నను చూస్తున్నామో అలాగే అంటే నరేంద్ర దబోల్కర్ని కూడా చూడొచ్చు. అతను మనకు MNSకు ఒక ఇన్స్పిరేషను, ఒక మనకు చాలా అంటే ప్రేరణ కలిగిన వ్యక్తి.
అక్కడ తను ఉద్యమం చేస్తున్నప్పుడు అంధశ్రద్ధ నిర్మూలన సంఘటనను స్థాపించడం, ఆ సంఘటన చేస్తున్నప్పుడు ఆ ఉద్యమం అంటే ఉవ్వెత్తున ఊసిపడినప్పుడు అక్కడ అంటే అంధశ్రద్ధ నిర్మూలన యాక్ట్ తీసుకురావాలని, చట్టం చేయాలని చాలా పోరాటాలు మహారాష్ట్రలో జరిగాయి. అదే తరుణంలో అతను అంటే చాలా వరకు ఏదైతే విరుద్ధ భావజాలం ఉంటుందో ఆ భావజాలం వాళ్ళు అతను ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతన్ని గౌరీ లంకేష్ని ఎలా చంపేశారో మనకు అవి తెలుసు. ఈ నరేంద్ర దాబోల్కర్ని కూడా అలానే కాల్చి చంపేయడం జరిగింది. 2 బుల్లెట్లు, ఒకటి తను మెడపైన దిగడం, ఇంకొకటి తన ఛాతిలో దిగడం అనేది అంటే ఎంత దురదృష్టమో చూడండి. అతను నడుచుకుంటూ వెళ్తుంటే అట్లా చంపడం అనేటి చాలా జరిగాయి. అంటే దాన్ని మనము ఒక విధంగా చూసుకుంటే అలా అంటే ఒక విషయం పైన మనం మాట్లాడితే చంపడానికి కూడా మేము వెనుకాడమని చెప్పుకుంటూ దాబోల్కర్ని, గౌరీ లంకేష్ను, ఇలా ఇప్పుడు ఉమర్ ఖలీద్ను వాళ్ళని కూడా జైళ్ళల్లో ఉంచి నానా హింసలు పెడుతున్నారు. మొన్నటికి మొన్న జిఎన్ సాయిబాబా సార్, ఇలా చాలా విషయాలు జరుగుతున్నాయి. వీటి మీద మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి అన్నిటి మీద చదవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ జై భీమ్, జై ఇన్సాన్. జై ఇన్సాన్. సో నేను మాట్లాడితే 15 నిమిషాలు నేనే మాట్లాడినట్టు అవుతుంది, అవునా కాదా? అదే మన యూత్ మాట్లాడితే ఎట్లుంది? ఇన్స్పైర్గా ఉందా లేదా? థ్యాంక్ యూ. ఊకే నేనే మాట్లాడితే ఏమున్నది? చలో మన నాకు కూడా 2 నిమిషాలు ఇస్తారా? వాడు మాట్లాడితే టైం సరిపోదు. జై ఇన్సాన్. జోహార్ నరేంద్ర దాబోల్కర్. జోహార్ నరేంద్ర దాబోల్కర్. మిత్రులారా, నేను నరేంద్ర దాబోల్కర్ను చూసిన. నేను ఆయనను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చిన, నేను ఆయనతో ఫోటో దిగిన, నేను ఆయనతో డయాస్ మీద కూర్చున్నా, నేను ఆ డయాస్ మీద మాట్లాడిన. కొత్తగా ఉంది కదా ఈ సమాచారం, అవునా? ఎస్. నేను కాకతీయ యూనివర్సిటీలో MHRM అనే 3rd PG చేస్తున్న సమయంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రేషనలిస్ట్ అసోసియేషన్ ఫిరా అని భారతదేశంలో ఉన్న హేతువాద సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని నాగాపూర్ పట్టణంలో జాతీయ స్థాయి మహాసభలు జరిగాయి. ఆ సమయంలో కాకతీయ యూనివర్సిటీలో సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకుడిగా ఉన్న నేను ఒక 30 మంది యువకులను వేసుకొని ప్యాసింజర్ రైల్లో నాగాపూర్ పోయి ఆ దాబోల్కర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి నరేంద్రనాథ్ చాలామంది ప్రముఖుల సమక్షంలో డాక్టర్ జయగోపాల్, నేను అందరం ఆడికి వెళ్ళాం మిత్రులారా. ఆ వేదిక మీద నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. 30 మందిని యూత్ని తీసుకుపోయినందుకు ఆయన నాతో చాలాసేపు మాట్లాడాడు. అక్కడ ర్యాలీ కూడా జరిగింది, చాలా దూరం ర్యాలీ. నాలుకకి శూలాలు గుచ్చుకొని కార్లు వెనకాల కొక్కాలు పెట్టి కార్లను లాగుతూ, అలాగే తల మీద గొడ్డలతో సగం నరికినటువంటి గొడ్డలి బొమ్మలతో, అలాగే కుండకు హోల్ చేసి దాంట్లో నిప్పులు పోసి నిప్పులు పట్టుకొని గాజు పెంకలు పెట్టి దాని మీద నడుస్తూ, నిప్పులు పోసి దాని మీద నడుస్తూ అక్కడ ఒక ప్రదర్శన కూడా జరిగింది. దాంట్లో నేను పాల్గొన్నాను. ఆ సమయంలో మన సంఘ సభ్యుడు, ములుగు జిల్లా లక్ష్మీదేవిపేట మండలం ఒక గ్రామానికి చెందినటువంటి వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందినటువంటి మేకల రమేష్ అనే అన్న, ఈ నాలుకకు అటు ఇటు గుచ్చుకుంటే ఏం కాదా అని అడిగాడు నా ముందే. అన్న ఏం కాదన్నా అని చెప్పా. నిజంగా ఏం కాదా అన్నాడు. ఏం కాదన్నా అన్నాను. అయితే నా గుచ్చు అన్నాడు. మేము ఆయన నాలుకకి అటు ఇటు పెద్ద శూలాన్ని చీకును గుచ్చి ఆ యాత్రలో మేము పాల్గొన్నాం. మా యూత్ ఇచ్చిన నినాదాలని ప్రశంసించాడు దాబోల్కర్. మరి ఆయన ఒక గుండె డాక్టర్. ఒక 20 సంవత్సరాల పాటు ఆగిపోతున్న గుండెలకు ఆపరేషన్ చేసి ప్రాణాలు పోసిన వైద్యుడు ఆయన. మహారాష్ట్రలో ఒక మహాత్మా పూలే దంపతులు పుట్టిన గడ్డ, బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినటువంటి గడ్డ, రిజర్వేషన్ల పితామహుడు సాహు మహారాజు పుట్టినటువంటి గడ్డ, అలాగే ఛత్రపతి శివాజీ పుట్టినటువంటి గడ్డ, అలాగే మత ఉన్మాదులు పాలిస్తున్నప్పుడు వాళ్ళ మీద తిరగబడ్డటువంటి మహర్ సైనికులు యుద్ధం చేసిన గడ్డ మీద
అజ్ఞానం విలయతాండవం చేస్తున్నప్పుడు, మతం రాజకీయాలు చేస్తూ ప్రజలని అజ్ఞానం వైపు నడిపిస్తున్నప్పుడు ఒక గొంతు వినిపించింది, నిలబడింది. ఆ గొంతు అక్కడ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని తెలుగులో మనం పెట్టుకున్నట్టే అక్కడ మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సంఘటన్ అనే సంస్థను వాళ్ళు స్థాపించారు. ఆ సంస్థ ఇప్పుడు 3-4 ముక్కలుగా మారిపోయింది. నేను ఆ 3-4 ముక్కల్ని కూడా కలిశాను. ఆయన చాలా చాకచక్యంగా విజ్ఞానదాయకంగా సమాజాన్ని నడిపించే ప్రయత్నం చేశాడు. డ్రాఫ్ట్ కూడా రాశాడు. మూఢనమ్మకాల నిర్మూలనకు చట్టం చేస్తే ఇలా ఉండాలి, ప్రజలు గివీటిని మూఢనమ్మకాలు అంటారు అని డిక్లేర్ చేశాడు. అప్పుడు అక్కడి ప్రజల్లో విస్తృతంగా కార్యకర్తలు చైతన్యం చేయడం వల్ల డాక్టర్లు, టీచర్లు, లాయర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తల ఆలోచనల్ని ఆయన కూడగట్టడం వల్ల ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం వల్ల ప్రభుత్వాలు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బిల్లుని అసెంబ్లీలో చర్చకు పెట్టారు. బాంబేలో విధాన సౌధాలో పెట్టినప్పుడు ప్రతిసారి అది చర్చకు వచ్చేటప్పటికి అక్కడ ఆల్రెడీ శివసేన, సుబ్బుసేరన్ గవర్నమెంట్ ఉండడము, శివసేనతో పాటు అక్కడ బాల్ ఠాకరే టీం ఉండడము, అంతేకాకుండా అక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాలు ఉండడము, మహారాష్ట్ర కేంద్రంగా ఆర్ఎస్ఎస్ నాయకులు ఉండడం వల్ల ఈ చట్టం వస్తే ప్రతి విషయము మూఢనమ్మకాలకు రిలేటెడ్ అవుతుంది. మనం నమ్మే నమ్మకాలన్నీ మూఢనమ్మకాలే. కాబట్టి మన మెడకు ఉరితాడు వేసేటువంటి పని దబోల్కర్ చేస్తున్నాడు. ఈ చట్టం అయితే ప్రజలు మామూలుగా ఒక నినాదం వేరు, ఒక హామీ వేరు. ఆ హామీ చట్టబద్ధమైందనుకో అది రాజ్యాంగంలో పొందుపరుస్తారు. రాజ్యాంగంలో పొందుపరిస్తే హక్కు ప్రతి ఒక్కరికి సమానం అవుతుంది. చట్టం ముందు అందరూ సమానం అవుతారు. హక్కు కాలరాయబడినప్పుడు న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష చేస్తుంది. రక్షణ వ్యవస్థ ఆ హక్కును అమలుపరచడం కోసం బాధ్యత వహిస్తుంది. పోలీసు వ్యవస్థ ఆ చట్టానికి రక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. న్యాయ వ్యవస్థ ఆ చట్టం అతిక్రమించబడ్డప్పుడు న్యాయ వ్యవస్థ న్యాయం నిరూపించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మన మెడకు అజ్ఞానం అనే మెడకు, మతం అనే మెడకు, నమ్మకాలనే మెడకు ఉరితాడు బిగిస్తున్నాడు. ఇది చట్టం అవుతే ఇతను ఇంకా విస్తరిస్తే మన మతాన్ని ప్రశ్నించే వాళ్ళు పెరిగిపోతారని చెప్పి చాలా ప్రణాళికాబద్ధంగా అక్కడున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఉన్మాదులు తుపాకీని సమీకరించుకొని ప్రణాళిక వేసుకొని ఆయన ఆ పూనాలో తాను పార్కులో జాగింగ్కి వెళ్తూ ఉన్నాడు, వాకింగ్కి వెళ్తూ ఉన్నాడు. ఎవ్రీడే వెళ్తాడు, 10 ఏళ్ళుగా వెళ్తాడు ఆయన. ఆ ప్రదేశంలో తెల్లవారుజామున ఆయన్ని బైక్ మీద వచ్చి కాల్చి చంపేశారు. ఆ తర్వాత ఈయన చనిపోయాక రాష్ట్రమంతా ఉవ్వెత్తున ఉద్యమాలు లేవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో అక్కడున్నటువంటి మహారాష్ట్ర గవర్నమెంటు ఆ బిల్లుని, అంధశ్రద్ధ నిర్మూలన బిల్లుకి నరేంద్ర అనే పేరు పెట్టి నరేంద్ర దబోల్కర్ యాక్ట్ అని ఒక దాన్ని పాస్ చేశారు. కానీ అది పార్లమెంటు ఆమోదిస్తే తప్ప, రాజ్యాంగ సవరణ అయితే తప్ప అది చట్టం కాదు మిత్రులారా. ఇలాంటి చట్టమే బీహార్లో ఒకటి ఉంది, ఇలాంటి చట్టమే తమిళనాడులో ఒకటి ఉంది, ఇలాంటి చట్టమే మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. కానీ అవి ఇంకా సుప్రీంకోర్టు ద్వారా అంటే పార్లమెంటు ద్వారా అది గెజిట్లో ఎంటర్ అవుతేనే అది చట్టబద్ధం అవుతుంది మిత్రులారా. అలాంటి చట్టాన్ని ఇక్కడ తీసుకురావాలని పుష్ప ఎం భార్గవ సిసిఎంబి డైరెక్టరు ఆయన కృషి చేశాడు. అలాగే జన విజ్ఞాన వేదిక బ్రహ్మారెడ్డి సారు, ఇప్పుడు విజ్ఞాన దర్శిని రమేష్ సారు, అలాగే ఇప్పుడున్నటువంటి మొన్న మధ్య రిటైర్ అయిపోయినటువంటి మేడం కూడా, మేడం పేరేంటన్నా, రాధారాణి, జస్టిస్ రాధారాణి మేడం కూడా మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కోసము తాను ఓకే చేసి డ్రాఫ్ట్ కూడా రాసింది. వాళ్ళ కూతురు ఇంగ్లాండ్లో ఉంటుంది. ఆ కూతురు కూడా ఆ చట్టాన్ని డ్రాఫ్ట్ చేయడంలో సహకరించింది మిత్రులారా. కాబట్టి మనమందరము చట్టాన్ని గౌరవిస్తూనే రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకోకుండా ఎలాంటి అశాంతికరమైన కార్యక్రమాలు చేయకుండా ప్రజలను విజ్ఞాన దారిలో నడిపించాల్సిన బాధ్యతను మనం ఎత్తుకోవాలి. ఆ నరేంద్ర దబోల్కర్ని ఆ రోజు చంపేశారు. కానీ చంపేసిన తర్వాత నిజమైన ఉద్యమకారుడు చంపేసిన తర్వాతే పుడతాడు మిత్రులారా. సమాజం కోసం పనిచేసి ప్రాణాలు అర్పించిన వాళ్ళకి చావులు ఉండవు మిత్రులారా. జీవితకాలం వాళ్ళు ఎవరినైతే ప్రభావితం చేశారో వాళ్ళ గుండెల్లో వాళ్ళు బతికి ఉంటారు. అలాగే ఎంతమందిని అయితే వాళ్ళు ఇన్స్పైర్ చేశారో వాళ్ళ మెదడులలో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ ఆలోచనల్లో బతికే ఉంటారు. కాబట్టి ఆయన 60 సంవత్సరాలకు పైగా జీవించాడు, ఎనలేని సేవలు చేశాడు. ఆయన కృషి వల్ల మహారాష్ట్రలో ఆ చట్టం వచ్చింది. చట్టం వస్తే పెద్ద అంటే ఆయన త్యాగాన్ని నేను తక్కువ చేయట్లేదు, కానీ చట్టాలు 100,000 ఉన్నాయి మిత్రులారా. శారదా చట్టం ఉన్నది. దేనికోసం ఉన్నది శారదా చట్టము?
వరకట్నాన్ని నిషేధిస్తావు, ఇప్పుడు ఎవడన్నా ఇవ్వకుండా ఉంటాడా, తీసుకోకుండా ఉంటాడా? చట్టం ఉంది, శారదా చట్టం ఉంది. అలాగే అవినీతి నిరోధక శాఖ కూడా ఉంది. మరి అవినీతి జరుగుతలేదా మిత్రులారా? జరుగుతూనే ఉంటుంది. కాబట్టి చట్టాలు కాగితాల మీద ఉంటాయి, అవి కొంతవరకే ప్రభావితం చేస్తాయి. కానీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను ప్రభావితం చేస్తే అవి నిజమైన మార్పు, నిజమైన అమలు, నిజమైన ఫలితాలు వస్తాయి మిత్రులారా. ఇప్పుడు మన సంఘం ఉంది, బ్యానర్లు కొట్టి, ఫ్లెక్సీలు కొట్టి, కుర్చీలు వేసి, టెంట్లు వేసి, ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నో చేస్తే హాలు నిండక 10 మంది కూర్చున్న దిక్కు ఫోటో దిగి పెట్టుకున్న సందర్భాలు ఎంతోమంది చూడట్లేదా? ఈరోజు మనం ఇక్కడ ఒక ఆలోచన పంచుకోవడానికి స్వచ్ఛందంగా రాండి అని చెప్పామా లేదా? ఏ ఒక్కరికైనా డిస్టర్బ్ చేశామా, బలవంత పెట్టామా, ఫోర్స్ఫుల్గా చేశామా? ఇది కదా నిజమైన మార్పు. కాబట్టి ఒక సంఘమైనా, ఒక ఆశయమైనా ఆ ఆశయంతో ఉండే మనుషులలో జీవించి ఉంటుంది. ఆ మనిషి వెళ్తే అక్కడికి వెళ్తుంది. అక్కడ కరపత్రం ఉండకపోవచ్చు, పోస్టర్ ఉండకపోవచ్చు, బ్యానర్ ఉండకపోవచ్చు, ఏది ఉండకపోవచ్చు. ఆ మనిషి కనిపిస్తేనే ఆ సంఘం కనిపిస్తుంది. ఆ మనిషి స్పందిస్తే ఆ మనిషి స్పందిస్తే సంఘం స్పందించినట్టు. కాబట్టి మీరందరూ కూడా బుద్ధుడిలాగా మిమ్మల్ని మీరు జయించాలి. చెడ్డ అలవాట్లకి దూరంగా వజ్రకాయలు అయిపోవాలి, డైమండ్ అయిపోవాలి మీ బాడీ అంతా. ఇంకొక డైమండే దీన్ని కోయగలిగేలాగా. ఏ చిన్న చెడ్డ అలవాట్లకి బానిసలు కాకూడదు. స్ట్రాంగ్ హెల్త్గా ఉండాలి. అలాగే సెల్ఫ్ సర్వైవ్ అవ్వాలి. నీకు మీరే నీ డబ్బును నువ్వు సంపాదించుకొని నువ్వు తినగలగాలి, నీ భార్యా పిల్లలకు తిండి పెట్టగలగాలి. ఇతరుల మీద ఆధారపడే అవకాశం నీకు ఉండొద్దు. ఎప్పుడైతే నువ్వు చందాలు అడుగుతావో, ఎప్పుడైతే ఇతరుల సహాయం అడుగుతావో అప్పుడే నీ క్యారెక్టర్ డౌన్ అయిపోతుంది. వీడు అన్నీ చెప్పి ఆఖరికి చేయి చాపుకొని అడుక్కునేటోడు అనే పేరు వస్తుంది మీకు. కాబట్టి మీరు అడుక్కునే వ్యక్తులుగా మిగిలిపోవద్దు, చందాల బుక్కులు పట్టుకొని తిరిగే వ్యక్తులుగా మిగిలిపోవద్దు. మీ కుటుంబాలను సమర్థవంతంగా నిర్మించాలి, మీ ఆరోగ్యాన్ని సమర్థవంతంగా కాపాడుకోవాలి, విజ్ఞానాన్ని నిరంతరంగా పెంచుకోవాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉండాలి, మీ కుటుంబాన్ని బలంగా నిర్మించుకోవాలి, చక్కగా తీర్చిదిద్దుకుంటూ ఈ సమాజం మీద మీదైన పాత్రని, మీదైన ప్రభావాన్ని చెయ్యాలి. అలా చెయ్యలేకపోతే నవ్వుల పాలవుతారు మిత్రులారా. ఈరోజు ఏదైనా ప్రజా చైతన్య కార్యక్రమం అనగానే వీడు అన్నీ చెప్పి ఆఖరికి ఏదో పార్టీకి అమ్ముకుంటాడు, లేకపోతే వీడు అన్నీ చెప్పి ఆఖరికి మీకు తలా కొంత పైసలు ఇవ్వని అని అడుక్కుంటాడు అనే స్థాయికి వెళ్ళిపోయింది. లేదా వీడు వెనకాల జనం గుమ్మగూడిన తర్వాత వీడు ఏదో పార్టీలో జంప్ అయిపోతాడు అనేటువంటిది కూడా వచ్చింది. కాబట్టి నేను మీ అందరినీ కోరుతున్నాను మిత్రులారా, ఇది ఒక ఆలోచన పండుగ. ఇలాంటి పండుగల్ని హాయిగా ఆలోచనలు పంచుకోవడం కోసం దీన్ని విజ్ఞానదాయకంగా మార్చండి. ఇంకా ఇందులో నేను కేవలం 4 గంటల నుంచి 7 గంటల వరకు అని 3 గంటలే చెప్పాను. నిజమేనా? అప్పటికి మీరు కొంతమంది వచ్చిన తర్వాతనే రమ్మని మన నాయకుడు చెప్తే నేను మన కానిస్టేబుల్ నరేష్ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉన్నాను. నేను ముందే 1 గంటకే ఇక్కడికి వచ్చాను. ఓకేనా? కాబట్టి ఈ పండుగ మనందరం ఒకరికొకరు పరిచయం కోసం. ఎందుకోసం ఇది? ఒకరికొకరు పరిచయం కోసం. మన పరిచయము స్నేహంగా మారాలి. మన స్నేహము మన ఇద్దరము, అంటే మీరు పరిచయమైన వాళ్ళు ఇద్దరు జ్ఞానంలో అభివృద్ధి అందేలాగా, ఆరోగ్యంలో మెలకువలు పొందేలాగా, అలాగే ఆర్థికంగా బలోపేతం అయ్యేలాగా మీరు టిక్ స్నేహితులుగా మారిపోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. మరి ఆ దిశగా మీరు అందరూ ఆలోచిస్తారా? నేను ఈ ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్ని. నేను ఇదే ఠాగూర్ ఆడిటోరియంలో ఒక 1000 మందితో సావిత్రిబాయి పూలే జరిపామా లేదా? దానికి స్థానిక పోలీస్ ఆఫీసర్లను కూడా ఇన్వైట్ చేశాం. ఎంత తమ్మారెడ్డి భరద్వాజ వచ్చాడు, జయరాధన్ వచ్చాడు, ఆ బీసీ కమిషను చెల్లెలు అక్క బాలలక్ష్మి వచ్చింది, వెన్నెలక్క గద్రన్న కూతురు వెన్నెలక్క వచ్చింది, పద్మశ్రీ అవార్డు గ్రహీత రవికుమార్ సార్ వచ్చిండు, మా పిహెచ్డి గైడు లింబాద్రి సార్ వచ్చిండు, రేలా గంగకు వచ్చింది. జరుపుకున్నామా లేదా? అలాంటివి ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లో ఏప్రిల్ 14న ట్యాంకు బండి మీద ఉదయం 6 గంటలకి కలుసుకుందాం. ఎవ్రీ ఇయర్ పసునూరు రవీంద్రన్న కూడా వచ్చాడు. ఇలా ఒక్కొక్క కార్యక్రమాన్ని ఇయర్లీ పెద్దది జరుపుకుందాం. మీరందరూ ఈ కార్యక్రమము లేనప్పుడు పుస్తకాలు చదవడం మీద ఫోకస్ పెట్టండి. ఓకేనా? పుస్తకాలు చదవండి, ప్రకృతిని ఆస్వాదించండి, ఎంజాయ్ చేయండి. ఆ ఎంజాయ్ సభ్యతతో కూడిన ఎంజాయ్ అయి ఉండాలి. అసభ్యత ఉండకూడదు, అశ్లీలత ఉండకూడదు, ప్రకృతికి విధ్వంసం చేసేది అయి ఉండకూడదు, ఏ చిన్న కాలుష్యం కూడా ఉండకూడదు. మరి అలా ప్రయత్నం చేద్దామా మిత్రులారా? చేద్దామా? అనేక ఆలోచనల్ని పంచుకుందామా? యాక్చువల్లీ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? సెక్యూరిటీ అన్న ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏం జరుగుతుంది? అసలు యాక్చువల్ వాళ్ళకు పర్మిషన్ లేదు, అక్కడ పర్మిషన్ లేదు. అదొక కుల సంఘానికి సంబంధించిన ప్రదర్శన. పోలీసు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు.
యాక్చువల్లీ మనం అక్కడే కూర్చొని ఆర్ట్స్ కాలేజ్ ముందు చెట్ల కింద మాట్లాడుకొని ఒక ఫోటో దిగి వెళ్ళిపోవాలి. కానీ అక్కడ ఆ కార్యక్రమం ఉండడము, పోలీసు వాళ్ళు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడము, మేము అయినా ఖచ్చితంగా చేస్తామని చెప్పి వాళ్ళు పట్టుబట్టడము, ఆడ పెద్ద గలాట అవడము, గేటుకు తాళం పెట్టడము, అక్కడ పెద్ద అది జరుగుతూ ఉంది. ఆడ ఏమనరు, సెక్యూరిటీలు కూడా వాళ్ళని ఏమనరు, ఎందుకంటే వాళ్ళు తిరగబడతారు కాబట్టి. మనల్ని మనం ఏదైనా న్యూసెన్స్ చేస్తామని వాళ్ళు అయినా వాళ్ళే బాధ ఏంటి, వాళ్ళు కూడా రక్షణ కోసం ఆర్మీలో పనిచేసిన ఎంప్లాయీస్నే తీసుకున్నారు ఇక్కడ. అంతకు ముందు ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళ కోసం పోరాటం చేసిన వ్యక్తులలో నేను ఒకరిని. ఆ పోరాటంలో అరెస్ట్ అయ్యి గోషామహల్ ఓపెనర్గా జైల్లో మమ్మల్ని పెట్టారు మిత్రులారా. ఇక్కడున్న ఇప్పుడు వీళ్ళు వచ్చిరుగా సెక్యూరిటీలు, అలానే వీళ్ళకు ఆర్మీలో 18,000 నుంచి 30,000 పెన్షన్ వస్తూ ఉంటుంది. మళ్ళీ వీళ్ళనే ఎందుకు తీసుకున్నారు, మళ్ళీ మీరు ఇచ్చే తక్కువ శాలరీకి వాళ్ళని ఎందుకు బానిసలుగా సేవలు చేయించుకుంటున్నారని వాళ్ళ తరపుతో కొట్లాడిన వాళ్ళం మేము. ఇక్కడ మా పోరాటాలు అడుగడుగున ఈ నేల చెప్తుంది చరిత్ర. కాకపోతే మేము అవి వీడియోలు మీరందరూ యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కదా, మేము చచ్చినాక మాట్లాడుకుంటారు ఆ చరిత్రలు. ఈ బతుకుడు ఇప్పుడు అవేం కనిపించాయి మీకు, అంతేనా? జై భీమ్. సో ఆలోచన పండుగ అంటే మన ఆలోచనల్ని పంచుకోవడం కోసం పెట్టే పండుగ. ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులను జయంతిని ఆలోచన పండుగ అనుకుందాం. ఓకేనా మిత్రులారా? ఈ గాంచెలు జయంతి, వర్ధంతి అంటే ఇదేదో పుట్టినరోజు అట, ఎవరిదో పుట్టినరోజు అనద్దు. ఎంఎన్ఎస్ ఆలోచన పండుగ. ఏంటిది ఇది? ఆలోచనే వెళ్ళాలిడ. సంఘాలు, జెండాలు, బ్యానర్లు, ఎక్స్పోజింగ్, ఈ తొక్క తోటకూర కూడా ఏం అక్కర్లేదు. ఓకేనా? ఇక్కడ అన్మ్యారీడ్ 25+ వాళ్ళు ఒకసారి చేయలేపురి. అరే మీరు అందరు ఇటు రారా, నా పక్కకు రారు. ఇటు 22, 25 నుంచి వెళ్ళి 30 దాకున్న వాళ్ళు ఇటు రారు, నా పక్కకు రారు. మీరు కూర్చోరు, మీరు వెళ్ళారు కూర్చోరు. ఇటు రారు, ఇట్లా వరుసగా నించోరు అక్కడి నుంచి ఇక్కడ దాకా. నాదొక ఆలోచన. హలో, ఇంకొంచెం వెనక జరుగుతుంది. ఆలోచన పండుగలో నాదొక ఆలోచన ఏంటంటే, మీరందరూ 25 నుంచి పైన ఉన్నారు. అందరి వయసు 25 అనుకోరు, ఎక్కువ వద్దు. మీ అందరికీ మా అన్న నువ్వెందుకున్నవే దేవిదాస్ అన్న, నువ్వు 30 ఏళ్ళ కిందనే కులాంతర పెళ్లి చేసుకున్నాడు, మా పద్మశాలి బిడ్డని చేసుకున్నాడు అన్న, అవునా? నువ్వు కొంచెం ఇటు జరుగు. ఇగో మీ అందరికీ ఒక ఆలోచన, సరిగ్గా జర్రా కనిపించద్దారా మీరు. ఈ ఆలోచన పండుగలో ఆలోచన ఏంటంటే, వీళ్ళకు రానున్న 2 సంవత్సరాలల్లా ఇగో ఇంతమంది పెళ్ళిళ్ళకు మనం పోవాలి. వీళ్ళ ప్రతి పెళ్ళి మనకొక ఆలోచన పండుగ, ప్రతి పెళ్ళి మన ఒక జాతీయ మహాసభలు, ప్రతి పెళ్ళి మన అందరి కలయిక చేసుకునే ఒక ప్రత్యామ్నాయ కుటుంబ పండుగ. ఓకేనా? వీళ్ళందరినీ ఒక్కసారి మీ పేరేంటిది, మీరు ఇప్పుడు ఏడుంటారు, ఏం చేస్తారో టకా టకా చెప్పురు. ఇది ఒక రకమైన స్వయంవరం. అందరు ఇంటలేరు. ఫైబర్ నెట్ కంపెనీలో నేను పనిచేస్తాను, రాయలసీమ. ఓకే. నా పేరు వరుణాసుర, వనపర్తి జిల్లా. నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఈ అంబేద్కర్ జయంతి అన్న చేతుల కష్టమైన అమ్మ వారు చెప్పేసి. నా పేరు వెంకటేశ్వర, నేను ఐసిఐస్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను రంగారెడ్డి. పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది? అరే ఏ హీరో చెప్పురా, ఏ హీరో చెప్పు, నువ్వు ఏ హీరో చెప్పు. వీలైతే 2026లో అయిపోతుంది. నా పేరు పెరుగు గౌతమ్, కొమరమి మాషాబాద్ డిస్టిక్. ఇక్కడే తెల్లాపూర్లో రెస్టారెంట్లో వర్క్ చేస్తున్నాను. పెళ్ళి ఎప్పుడైతుంది? పెళ్ళి ఇంకొక 5-6 నెలల్లో అయ్యే ఛాన్స్ ఉంది. నా పేరు తుమ్మా వెంగళరావు, నాకు ప్రకాశం జిల్లా. నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాను. నా మ్యారేజ్ ఇంకో 2 ఇయర్స్లో వచ్చింది. ఇంకో 2 ఇయర్స్. నా పేరు నరేందర్, నారాయణపేట జిల్లా. మేము ప్రజెంట్గా రిలయన్స్లో వర్క్ చేస్తుంటాం. పెళ్ళికి ఇంకా కొంచెం టైం ఉంది. కొంచెం అంటే 10 రోజులా 20 రోజులా? 3-4 ఇయర్స్ టైం పడుతుంది. 3-4 ఇయర్స్ అయిపోద్ది. నేను చిన్నప్పుడు శిక్షణలో ఉంటా, ఎస్ఎన్పిసి ప్రిపేర్ అవుతుంటా. కూర్చొని అక్కడ కానీ ఎస్ఎన్పిసి ప్రిపేర్ అవుతుంటా. నేను జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. బ్యాగులు, సంచులు. సైలెంట్.
డాడీ ఏంటి? లైట్కు వర్షం పడద్దు. అలా కొంచెం లైట్ పెట్టే వర్షంలో ఫోటో దిగుతున్న వీరుడు. నరేష్ అన్న ఎప్పుడు నా పెళ్లి చేస్తే అప్పుడే చెదరగొట్టాలి. తీసుకోండి, నా సంచిలో ఉంది, తీసుకోండి. ఓకే ఓకే. మీరు పవర్ బ్యాంక్ తీయమంటే ఏం చేస్తున్నారు? రెండు పవర్ బ్యాంకులు ఉన్నాయి. మీరందరూ టైలర్ గోల్డ్ వేసుకొని రావాలి.
ఫస్ట్ టైం మీరు ప్రోగ్రాంలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ, వెల్కమ్ వెల్కమ్. ఇంకా ఎవరున్నారు? నేను రండి జల్దీ. వినయ్ తమ్ముడు ఉన్నాడు. వంకాయల శేఖర్ అన్న ఉన్నాడు. ఇంకా శేఖర్ అన్న, సానియా, క్వాలిటీ పోయింది. ఇంకా అందరూ అయిపోయినా? తమ్ముడు వెల్కమ్ వెల్కమ్. ఓకే ఇంకా ఎవరున్నారు? జరుగురా కెమెరా సైడ్ మన కెమెరా పనిచేస్తున్నారా? అచ్చుదు వెల్కమ్ వెల్కమ్. వంద మందికి ఇచ్చినాం. ఇంకా అయిపోలేదు. ఇంకా చాలా చాలా ఉన్నారు. అయిపోయింది. చిన్న 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 అయిపోయింది. ఫోటో అన్నోయ్ అందరూ అయిపోయినా? రండి రండి రండి. ఓకే ఉంటారండి. ఇంకా ఎవరైనా ఉన్నారా? శేఖర్ అన్న లేడు. శేఖర్ ప్లీజ్ కమ్. రెండు పెడతారు. ఓకే థ్యాంక్ యూ. రైట్ రైట్ ఓకే అందరికీ జై భీమ్. పట్నం వెంకటేశ్వరకి జై జై జిందాబాద్. బాగా భయం పెట్టినట్టు ఆయనతో తిరగొద్దని, అందుకనే ఈ మధ్య బాగా కనబడతలేడు. మనవాదులు భయపెడుతున్నారు. ఏడా అసలు కనబడతలేడు ఈ మధ్య, మొత్తం భయపడ్డాడు. అందరికి ఇచ్చేసినాం కదా. మిగతా మిగతా నా సంచులు బుక్కులు ఏడున్నాయి? నా బుక్ ఏది? లేవున్నాయి. ఇది మనది కాదా? జై ఇన్సాన్. గ్రేటర్ హైదరాబాద్ నాగరాజన్ ఎడున్నావు? నాగరాజన్న నారాయణ ఎన్నుకున్నాడు. అందరు వినండి. ఇటు జాతీయ అధ్యక్షులు నరేష్ గారికి ధన్యవాదాలు. అలాగే జాతీయ కమిటీ ఇక్కడికి విచ్చేసింది. జాతీయ కమిటీ నిర్మించిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం అనుకుంటా ఇది. వాళ్ళందరికీ అభినందనలు. అలాగే ఇలాగే చురుకుగా త్వరగా రాష్ట్ర కమిటీలు కూడా నిర్మించాలని వైర్ నరేష్ గారికి అలాగే సుజాత గారికి కోరుతున్నాను. అక్కడికి 1 వీక్ లోపు షార్ట్ నోటీస్లో ఇక్కడికి విచ్చేసిన 3 జిల్లాల నాయకులకు, సభ్యులకు, మహిళలకు, పెద్దలకు అందరికీ నా యొక్క గ్రేటర్ హైదరాబాద్ తరఫు నుంచి, 3 జిల్లాల కమిటీ తరఫు నుంచి, అధ్యక్షుల తరఫు నుంచి, జాతీయ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు, అభినందనలు. జై భీమ్. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసిందని ప్రకటిస్తున్నాం. జై భీమ్, జై ఇన్సాన్. దేవిదాస్ అన్న గారు ఉన్నారా?
వర్షంలో ఓయూ ముందు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడ రావా